ఆయన యొక్క తీయని భార్య, మధురమైనటువంటి హృదయము ఇక్కడ ఉన్నదని, ఆయన భార్య ఇక్కడ ఉన్నదని నేను నమ్ముచున్నాను. ఆమేన్. He has come down. ఆయన దిగి వచ్చి ఉన్నాడు. He is here. ఆయన మన మధ్యలో ఉన్నాడు. Why is here? ఆయన ఇక్కడ ఎందుకు ఉన్నాడు? To have fellowship with you. ఆయన ఇక్కడ ఎందుకు ఉన్నాడంటే మీతో సహవాసం చేయడానికి మన మధ్యలో ఉన్నాడు. To have a communion. ఆయన మనతో సహవాసం చేయడానికి ఆయన దిగి వచ్చి ఉన్నాడు. To have a communion with his wife. ఆయన యొక్క భార్యతో సహవాసం చేయాలని అనుకుంటున్నాడు. ఆమేన్. Wants to have an intimacy. ఆయన యొక్క భార్యతో చక్కగా కలిసి చనువుగా ఉండాలనుకుంటున్నాడు. He is here to talk to you. ఆయన ఇక్కడ మీతో మాట్లాడాలని అనుకుంటున్నాడు. Sometimes he is here to listen to you. అదే సమయంలో ఆయన మీ మాటలను కూడా వినాలనుకుంటున్నాడు. And the fellowship is not completed only in talking. ఆమేన్. ఈ యొక్క సహవాసం అనేది మాట్లాడడం ద్వారా, ఒకరు మాట్లాడడం ద్వారా అది సంపూర్తి అవదు. In sweet fellowship we have two things. అక్కడ మధురమైనటువంటి సహవాసంలో రెండు విషయాలు ఉంటాయి. Talking and listening, listening and talking. ఆమేన్. అది మాట్లాడడం, వినడం, మరియు వినడం, మాట్లాడడం అయి ఉన్నది. Talking is not one side, it's both sides. ఆమేన్. మాట్లాడడం అనేది రెండు వైపులు అయి ఉన్నది, ఒక వైపు మాత్రమే కాదు. ఆమేన్. Are you ready to listen to him? ఆమేన్. ఈ రాత్రి మీరు ఆయన నుండి వినడానికి సిద్ధంగా ఉన్నారా? Talk to him. మీరు కూడా ఆయనతో మాట్లాడవచ్చు. Joy may be completed. ఆమేన్. మీ యొక్క సంతోషము సంపూర్ణమగునట్లు ఆయన మీతో మాట్లాడతాడు, మీరు ఆయనతో మాట్లాడండి. కాబట్టి మనము పరిశుద్ధ గ్రంథములు తెరిచి ఆది కాండము chapter 24 24వ అధ్యాయము. Let us read from verses 1 to 7. 1 నుంచి 7 వచనాలు మనం చదువుకుందాం. ఆది కాండము 24వ అధ్యాయము 1 నుంచి 7 వచనాల వరకు మనం చదువుకుందాం. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను. అన్ని విషయములలోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. అప్పుడు అబ్రహాము తనకు కలిగిన సమస్తమును ఏలుచుండిన తన ఇంటి పెద్ద దాసినితో, నీ చెయ్యి నా తొడ క్రింద పెట్టుము. నేను ఎవరి మధ్య కాపురమున్నానో ఆ కనానీయుల కుమార్తెలలో ఒక దానిని నా కుమారునికి పెండ్లి చేయక. Amen. This is a strong instruction to Eliezer. ఇది ఒక బలమైనటువంటి సూచన అయి ఉన్నది, హెచ్చరిక అయి ఉన్నది ఎలియాజర్కి. Don't take a wife to my son from Canaanite. ఆమేన్. అక్కడ అబ్రహాము ఎలియాజర్తో ఏమంటున్నాడంటే, నా కుమారునికి కానానీయుల్లోంచి కానానీయుల కుమార్తెను భార్యగా తీసుకురావద్దు అంటున్నాడు. In another word, don't take unbeliever as a wife to a believer. ఆమేన్. కాబట్టి మరొక మాటలో చెప్పాలంటే ఇక్కడ అబ్రహాం ఏమంటున్నాడంటే, నా కుమారునికి ఒక అవిశ్వాసిని లేకపోతే అవిశ్వాసుల్లోంచి ఒక స్త్రీని భార్యగా తీసుకురావద్దు అని చెప్పేసి అంటున్నాడు. If you want to escape the hellfire, you must follow the scripture. ఆమేన్. మీరు తప్పనిసరిగా నరకాగ్ని నుంచి తప్పించుకోవాలంటే ఈ లేఖనాన్ని మీరు వెంబడించాలి. ఆమేన్. Continue, brother. నా స్వదేశమందున్న నా బంధువుల యొద్దకు వెళ్ళి ఇస్సాకును నా కుమారునికి భార్యను తెచ్చినట్లు ఆకాశం యొక్క దేవుడును భూమి యొక్క దేవుడునైన యెహోవా తోడని నీ చేత ప్రమాణము చేయించేదనెను. ఆమేన్. ఆ దాసుడు ఈ దేశమునకు నా వెంట వచ్చుటకు ఒకవేళ ఆ స్త్రీ ఇష్టపడని ఎడల నీవు బయలుదేరి వచ్చిన ఆ దేశమునకు నేను నీ కుమారుని తీసుకుని పోవాలనా అని అడుగగా, అబ్రహాము అక్కడికి నా కుమారుని తీసుకొని పోకూడదు సుమి. నా తండ్రి ఎంట నుండి నేను పుట్టిన దేశము నుండి నన్ను తెచ్చి నాతో మాటలాడి నీ సంతానమునకు ఈ దేశమునిచ్చేదనని ప్రమాణము చేసి నాతో చెప్పిన పరలోకపు దేవుడగు యెహోవా తన దూతను నీకు ముందుగా పంపును. అక్కడి నుండి నీవు నా కుమారునికి భార్యను తీసుకొని వచ్చేదవు. May God add his blessing on reading of the scriptures. చదవబడిన లేఖనములు దేవుడు ఆశీర్వదించును గాక. All of you may take your seats. మీరందరూ కూడా మీ సీట్లలో మీరు కూర్చోవచ్చు. హల్లెలూయా. Verse 7. ఆమేన్. 27. Can you read verse 7? yes sir. 7వ వచనము మరలా చదువుకుందాము. నా తండ్రి ఎంట నుండి నేను పుట్టిన దేశము నుండి నన్ను తెచ్చి నాతో మాటలాడి
నీ సంతానమునకు ఈ దేశమును ఇచ్చేదనని ప్రమాణము చేసి This verse నాతో చెప్పిన పరలోకపు దేవుడు యెహోవా తన దూతను పంపును. is a very familiar scriptures. ఇది ఈ లేఖనాలు మనకి బాగా పరిచయం ఉన్నటువంటి లేఖనాలు అయి ఉన్నాయి. Most pastors and preachers take these scriptures to preach in wedding sermons. ఆమేన్. చాలా మంది పాస్టర్లు బోధకులు ఈ లేఖనాలు తీసుకుని వివాహ కార్యక్రమాల్లో వివాహాలు చేసినప్పుడు ఈ పెండ్లి కార్యక్రమాల్లో ఈ లేఖనాలు తీసుకుని బోధిస్తారు. And you know, Bible is a wonderful, a beautiful book. మీకు తెలుసు పరిశుద్ధ గ్రంథము చాలా అద్భుతమైనటువంటి అందమైనటువంటి గ్రంథమై ఉన్నది. It begins with marriage, ends with marriage. ఈ యొక్క పరిశుద్ధ గ్రంథము ఆ వివాహంతోనే ప్రారంభమవుతుంది, వివాహంతోనే ముగించబడుతుంది. All the story of redemption is based on marriage. ఆమేన్. ఇక్కడ విమోచన కార్యం అంతా కూడా ఈ వివాహం మీదే ఆధారపడి ఉన్నది. You know, the Bible begins with the marriage of first Adam, ends with the marriage of second Adam. ఆమేన్. ఈ పరిశుద్ధ గ్రంథము మొదటి ఆదాము యొక్క వివాహముతో ప్రారంభమవుతుంది, రెండవ ఆదాము యొక్క వివాహముతో ఈ యొక్క పరిశుద్ధ గ్రంథం ముగించబడుతుంది. And between these two Adams is our marriages. ఆమేన్. ఈ రెండు ఆదాముల మధ్యలో మనము నివసించుచున్నాము. But we are looking for the last marriage. ఆమేన్. అయితే మనము చివరి వివాహము కోసం ఎదురు చూస్తున్నాము. ఆమేన్. The marriage of the second Adam. ఆమేన్. ఆ వివాహం ఎవరంటే రెండవ ఆదాము యొక్క వివాహమై ఉన్నది. And it is not just the marriage of second Adam. ఆమేన్. అది కేవలము రెండవ ఆదాము యొక్క వివాహం మాత్రమే కాదు. That is our marriage. ఆమేన్. ఆ వివాహం ఎవరిదంటే మన వివాహమై ఉన్నది. ఆమేన్. He is our groom, we are the bride. ఆమేన్. ఆయన మన యొక్క పెండ్లి కుమారుడై ఉన్నాడు, మనము ఆయన యొక్క పెండ్లి కుమార్తెమై ఉన్నాము. ఆమేన్. We are preparing to get into our future home. ఆమేన్. మనము మన యొక్క భవిష్యత్తు గృహానికి వెళ్ళడానికి సిద్ధపడుచున్నాము. Our future home is our husband's home. ఆమేన్. మన యొక్క భవిష్యత్తు గృహము ఏదంటే అది మన యొక్క భర్త యొక్క గృహమై ఉన్నది. ఆమేన్. Then this Genesis 24 is very important. కాబట్టి ఆదికాండం 24వ అధ్యాయం అనేది చాలా ప్రాముఖ్యమైనది. It was just a shadow. ఇది ఒక ఛాయ ఉన్నది. But we are the real one going to fulfill the scriptures. ఆమేన్. అయితే నిజమైనటువంటి వారు ఈ లేఖనాల్ని నెరవేర్చబోతున్నారు. How many of you love to go to your future home? ఆమేన్. ఎంతమంది మీలో ఆ యొక్క భవిష్యత్తు గృహానికి వెళ్ళడానికి ఇష్టపడుతున్నారు? ఆమేన్. I love to go. నేనైతే వెళ్ళడానికి ఇష్టపడుతున్నాను, ప్రేమిస్తున్నాను. ఆమేన్. I like to make a subject for you for your remembrance. ఆమేన్. నేను మీ యొక్క ఈ యొక్క వాక్యమునకు ఒక అంశమును తీసుకోవాలని అనుకుంటున్నాను. I like to take a subject. నేను ఒక అంశమును తీసుకోవాలనుకుంటున్నాను. The title is ఆ యొక్క అంశం యొక్క శీర్షిక టైటిల్ ఏంటంటే Angelic Visitation ఆమేన్. ఇది దూతల యొక్క సందర్శన and Fellowship with the Angel. ఆమేన్. మరియు ఆ యొక్క దూతలతో సహవాసమై ఉన్నది. Cannot get into your future home ఆమేన్. మీరు మీ యొక్క భవిష్యత్తు గృహములోనికి వెళ్ళలేరు without fellowshipping with the angel. ఆమేన్. ఇక్కడ దూతలతో మీరు సహవాసం లేకుండా, దూతల యొక్క సందర్శన లేకుండా మీరు ఎంత మాత్రము కూడా భవిష్యత్తు గృహంలోకి వెళ్ళలేరు. Without the visitation of the angel, మీకు దూతల యొక్క సందర్శన లేకుండా you will never be able to get into your future home. ఆమేన్. మీరు దూతల యొక్క సందర్శన లేకుండా ఎంత మాత్రము కూడా మీరు మీ యొక్క భవిష్యత్తు గృహంలోనికి వెళ్ళలేరు. Because for Rebecca to enter into her future home, ఆమేన్. కాబట్టి రెబెకా ఆమె యొక్క భవిష్యత్తు గృహంలో వెళ్ళడానికి she not only followed Eliezer. ఆమె ఎలియాజర్ను వెంబడించడం మాత్రమే కాదు గాని Follow Eliezer, she was need of the angelic visitation. ఆమె ఎలియాజర్ను వెంబడించడానికి ఆమె దూతల యొక్క సందర్శన ఆమెకు అవసరమై ఉన్నది. It is not Eliezer prepared her to go to her future home. ఆమెను అక్కడ ఎలియాజరు ఒక్కడే ఆమెను సిద్ధపరిచి ఆమె యొక్క భవిష్యత్తు గృహానికి తీసుకెళ్లడం లేదు. When Abraham called Eliezer, అయితే అబ్రహాము ఎలియాజర్ను పిలిచినప్పుడు oh, get a wife for my son. ఆమెను వెళ్ళి నా కుమారుడికి నువ్వు ఒక భార్యను తీసుకురా చెప్పాడు. He said, Lord, it is not my job. I cannot do it, Lord. ఆమేన్. అయితే అతడు అన్నాడు, ప్రభువా నీది నా పని కాదు, ఇది నేను చేయలేనని చెప్పేసి అబ్రహాం అన్నాడు. I cannot do it. నేను దాన్ని చేయలేనని చెప్పేసి ఎలియాజరు అన్నాడు. I'm an old man. నేను ఒక వృద్ధుడిని అని చెప్పేసి అన్నాడు. I have not that understanding. నాకు అంత అవగాహన లేదు, నేను దీన్ని No చేయలేను. wisdom, no knowledge.
నాకు తెలివితేటలు లేవు, బుద్ధి జ్ఞానము లేవని చెప్పాడు. Hard job, difficult job. అది చాలా కష్టమైన పని, చాలా కష్టమైనది, అది నేను చేయలేనని చెప్పాడు. I cannot do it. నేను దీన్ని చేయలేనని చెప్పాడు. Man who cannot do it, how Abraham is sending that man? ఆమేన్. అయితే ఆ మనిషి మానవుడు చేయలేనప్పుడు ఎందుకు అబ్రహాము మానవుడు పంపిస్తున్నాడు? It is not Eliezer's ability. ఆమేన్. అయితే అబ్రహాముకు తెలుసు అది మనిషి యొక్క సామర్థ్యం కాదు, It is Eliezer's faithfulness. ఆమేన్. అయితే మా ఎలియాజరు యొక్క విశ్వాసం మీద అది ఆధారపడి ఉన్నది. God is not looking our ability tonight. ఆమేన్. అయితే దేవుడు ఈ రాత్రి మన యొక్క శక్తి సామర్థ్యాల గురించి చూడటం లేదు. God is not looking for popular preachers. ఆమేన్. అయితే దేవుడు గొప్ప గొప్ప పేరు ప్రఖ్యాతలు చెందినటువంటి బోధకుల గురించి ఎదురు చూడటం లేదు. God is looking for faithful ministers. ఆమేన్. అయితే దేవుడు నమ్మదగినటువంటి విశ్వాసం కలిగినటువంటి సేవకుల కోసం ఎదురు చూస్తున్నాడు. Abraham has so many gifted ministers. అయితే అబ్రహాము దగ్గర చాలా మంది వరములు కలిగినటువంటి సేవకులు ఉన్నారు. So many talented. చాలా మంది చాలా తలాంతులు నైపుణ్యాలు కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు. Abraham did not give this profound ministry Amen. to the talented and gifted ones. ఆమేన్. అయితే ఈ యొక్క అబ్రహాము ఈ గొప్ప పరిచర్యను మంచి వరములు కలిగి మంచి టాలెంట్ తలాంతులు కలిగిన వాళ్ళకి ఈ పని అప్పగించడం లేదు. But he gave to the one who is faithful. అయితే అబ్రహాము ఎవరైతే నమ్మదగిన వ్యక్తి ఉన్నాడో, ఎవరైతే విశ్వాసముగా ఉండే వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తికి ఈ యొక్క పనిని అప్పగిస్తున్నాడు. ఆమేన్. And what God said, Abraham said. ఆమేన్. అయితే దేవుడు ఏదైతే చెప్పాడో అదే అబ్రహాము చెప్తున్నాడు. What God said to Abraham, and what Abraham said to Eliezer. అయితే అబ్రహాము ఎలియాజరుకి ఏదైతే చెప్పాడో I know that. అది నాకు తెలుసు. But you know, కానీ మీకు తెలుసా, you are not going alone. అయితే నువ్వు ఒంటరిగా వెళ్ళొద్దు. You are not going alone. నువ్వు ఒంటరిగా వెళ్ళొద్దు. This is not your job alone. ఆమేన్. అయితే నువ్వు ఒక్కడవే దీన్ని చేయలేవు. The Lord God of heaven, అయితే పరలోకపు దేవుడైనటువంటి యెహోవా which took me from my father's house. ఆమేన్. ఆమేన్. ఆయన నా యొక్క తండ్రి ఇంట నుండి, నేను పుట్టిన దేశం నుండి నన్ను తీసుకొచ్చాడు. Spake unto me and saying that. ఆమేన్. ఆయన నాతో మాట్లాడి నాతో చెప్పుచున్నాడు, unto thy seed I will give this land. ఆమేన్. నీ సంతానానికి ఈ దేశాన్ని ఇస్తానని చెప్పేసి దేవుడు నాతో చెప్పాడని అబ్రహాము చెప్తున్నాడు. He shall send his angel. ఆమేన్. కాబట్టి దేవుడు నాతో వాగ్దానం చేశాడు కాబట్టి నీతో పాటు దేవుడే ఆయన యొక్క దూతను నీతో పంపిస్తాడని అబ్రహాము ఎలియాజరుతో చెప్తున్నాడు. Amen. ఆమేన్. God shall send his angel. ఆమేన్. ఆమేన్. with you. ఆమేన్. దేవుడు ఆయన యొక్క దూతను నీతో పంపిస్తాడని ఎలియాజరుతో అబ్రహాము చెప్తున్నాడు. And it is said before you. అయితే ఏమంటున్నాడంటే అబ్రహాము నీకు ముందుగా దూత వెళ్తుందని చెప్తున్నాడు. Before you get that girl, ఆమేన్. my God's angel will go Amen. and prepare him. ఆమేన్. ఆమేన్. నీకు ముందుగానే నా దేవుని యొక్క దూత వెళ్ళి ఆమెను సిద్ధపరుస్తుందని చెప్తున్నాడు. His angel before thee. ఆమేన్. ఆయన యొక్క దూత అనగా దేవుని యొక్క దూత నీకు ముందుగా వెళ్తాడని ఎలియాజరుతో చెప్తున్నాడు. And thou shalt take a wife unto my son. Amen. From thence. ఆమేన్. అక్కడ నుండి నీవు నా కుమారుడికి భార్యను తీసుకొస్తావని చెప్తున్నాడు. ఆమేన్. How many times you read this scripture? ఎన్నిసార్లు మీరు ఈ లేఖనాన్ని చదివారు? But today I will make it very clear. అయితే ఈ రాత్రి నేను దాన్ని మీకు స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను. There was no doubt in Abraham. ఆమేన్. అబ్రహాములో ఎంత మాత్రం కూడా సందేహం లేదు. Abraham was clarity. అయితే అబ్రహాముకి మంచి స్పష్టత కలిగి ఉన్నాడు. Where the wife is coming for Isaac. ఆమేన్. ఇస్సాకు కొరకు ఎక్కడి నుంచి భార్య వస్తుందో అబ్రహాముకు క్లారిటీ ఉంది, స్పష్టత ఉన్నది. That is why he says, ఆమేన్. కాబట్టి అందుకే అబ్రహాము చెప్తున్నాడు, bring the wife for my son from thence. ఆమేన్. కాబట్టి అందుకని అక్కడ నుండి నీవు నా కుమారుడికి భార్యను తీసుకురా చెప్తున్నాడు. And man he got by revelation where the wife of Isaac is there. ఆమేన్. కాబట్టి ఈయనకి అబ్రహాముకి ప్రత్యక్షత ఉంది, తన కుమారుడికి భార్యను ఎక్కడి నుంచి తీసుకురావాలని. God's name we praise. దేవుని నామం స్తుతింపబడుగాక. Tonight, కాబట్టి ఈ రాత్రి our God also knows from where the bride is there to be the wife of Lord Jesus Christ. ఆమేన్. కాబట్టి దేవుడికి తెలుసు ఖచ్చితంగా ఆయన కుమారుడైన యేసుక్రీస్తు
పరిస్థితికి ఆయన యొక్క భార్యని ఎక్కడి నుంచి తీసుకురావాలో ఆయనకి తెలుసు. You know, there is a part of his bride in Andhra Pradesh. ఆమేన్. ఆయనకి తెలుసు ఆంధ్రప్రదేశ్ లో ఆయన యొక్క భార్యలో ఒక భాగం ఉన్నదని. In Malkipuram, in Lakavaram, and what is this place? ఆమేన్. మల్కీపురంలో లక్కవరంలో ఈ ప్రాంతంలో కూడా యేసుక్రీస్తు యొక్క భార్య ఉన్నదని ఆయన ఎరిగి ఉన్నాడు. That is why this meeting, sir. ఆమేన్. కాబట్టి ఆ కారణాన్ని బట్టే ఈ మీటింగ్ ఉన్నదయ్యా. Why this meeting, sir? ఈ యొక్క కూడిక ఎందుకున్నదని చెప్పేసి అడుగుతున్నాను. For you to recognize, ఆమేన్, మీరు దాన్ని గుర్తించడానికి, that your future home is waiting for you. ఆమేన్, మీ యొక్క భవిష్యత్తు గృహం మీకోసం ఎదురు చూస్తూ ఉన్నది. ఆమేన్. And the future city is waiting for you. ఆమేన్. ఆ యొక్క భవిష్యత్తు పట్టణం మీకోసం ఎదురు చూస్తుంది. There is no sickness. ఆమేన్. అక్కడ ఎంత మాత్రము రోగం లేదు. There is no death. అక్కడ మరణం అనేది లేదు. There is no war. అక్కడ ఎంత మాత్రం యుద్ధములు లేవు. There is no fight. అక్కడ ఎంత మాత్రం కొట్లాటలు లేవు, గొడవలు లేవు. Peace, joy, happiness. ఆమేన్. ఆమేన్. అక్కడ సంతోషము, సమాధానము, దీర్ఘశాంతం మాత్రం ఉన్నాయి. హల్లెలూయా. Amen. ఆమేన్. God's name we pray. దేవుని నామం స్తుతింపబడును గాక. So it is not just Eliezer's ministry. ఆమేన్. కాబట్టి అది కేవలం ఎలియాజరు యొక్క పరిచర్య మాత్రమే కాదు. It is the ministry of the angel. ఆమేన్. అది దూత యొక్క పరిచర్య అయి ఉన్నది. ఆమేన్. But it is only the Eliezer ministry. ఆమేన్. కాబట్టి అది ఒకవేళ ఎలియాజరు యొక్క మినిస్ట్రీ అయితే We will miss our future home. అది మనము మన యొక్క భవిష్యత్తు గృహాన్ని మిస్ అయిపోతాం. Because many of us are not born when Eliezer was on this earth. అయితే ఎందుకంటే Many of us are not born when Eliezer was on this earth. ఆమేన్. కాబట్టి ఎలియాజరు ఉన్నప్పుడు చాలా మంది జన్మించలేదు. Our Eliezer, మన ఎలియాజరు ఉన్నప్పుడు అందరూ జన్మించలేదు, పుట్టలేదు. మన యొక్క ప్రవక్త William Marion Branham, ఆమేన్, మన ప్రవక్త అయినటువంటి విలియం మ్యారియన్ బ్రన్హామ్ గారు భూమి మీద ఉండగా మనం అందరూ జన్మించలేదు. 65 he slept in the Lord. ఆమేన్. 1965లో ఆయన వెళ్ళిపోయాడు. Many of us are not born in that time. ఆమేన్. ఆ సమయానికి మనం ఎవరో కూడా చాలా మంది మనం పుట్టలేదు. Then how can we go to our future home? ఆమేన్. కాబట్టి మనం ఏ విధంగా మనం మన యొక్క భవిష్యత్తు గృహానికి వెళ్తాము? How can we get to our Isaac? కాబట్టి ఏ విధంగా మనం మన యొక్క ఇస్సాకుని కలుసుకుంటాము? Our Lord Jesus Christ. మన ప్రభువైన యేసుక్రీస్తు అయినటువంటి ఇస్సాకుని మనం ఎలా కలుసుకుంటాము? How can we do that? మనం దాన్ని ఎలా చేయగలము? Amen. ఆమేన్. But we thank you, thank God. ఆమేన్. కాబట్టి నేను దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. Eliezer slept physically. ఆమేన్. ఎలియాజరు భౌతికంగా నిద్రించాడు. But still he is alive. ఆమేన్. అయితే ఎలియాజరు ఇంకా సజీవంగానే ఉన్నాడు. How he is alive tonight? ఆమేన్. ఈ రాత్రి ఏ విధంగా ఎలియాజరు సజీవంగా ఉన్నాడు? In the message form. ఆమేన్. ఆయన వర్తమానం రూపంలో ఎలియాజరు ఇంకా సజీవంగానే ఉన్నాడు. Eliezer slept in the Lord. ఆమేన్. ఎలియాజరు క్రీస్తునందు నిద్రించాడు. But the angel that come with Eliezer, ఆమేన్. అయితే ఎలియాజరుతో వచ్చినటువంటి దూత is tonight here. ఆమేన్. ఈ రాత్రి మన మధ్యలో ఇక్కడ ఉన్నది. Not dead. ఆమేన్. ఆ దూత చనిపోలేదు. Cannot die. ఆ దూత చనిపోదు. That's why he said to Moses, ఆమేన్. ఆ కారణాన్ని బట్టి మోషేతో ఆయన అన్నాడు. I was with ఆమేన్. Joshua. As I was Moses, I will be with you. ఆమేన్. ఆ కారణాన్ని బట్టి దేవుడు అన్నాడు, నేను మోషేతో ఉన్నట్లు నీతో కూడా ఉంటాను అన్నాడు యెహోషువతో. ఆమేన్. దేవునికి మహిమ. హల్లెలూయా. Amen. ఆమేన్. Tonight, ఈ రాత్రి all the demons of hell have come onto the earth. ఆమేన్. ఈ రాత్రి మన మధ్యలో ఈ కాలంలో పాతాళంలో ఉన్నటువంటి దయ్యాలన్నీ కూడా భూమి మీదకి వచ్చాయి. They want to stop the bride's journey. అయితే అవన్నీ కూడా పాతాళంలో ఉన్నటువంటి దయ్యాలన్నీ కూడా వధువు యొక్క ప్రయాణాన్ని అడ్డుకోవాలని చూస్తున్నాయి. They are trying their best to stop us to enter into our future home. ఎస్, అవి ఏం చేస్తున్నాయంటే అవి చేయగలిగిందంతా చేసి వధువు ఆమె యొక్క భవిష్యత్తు గృహం వెళ్లకుండా ఉండాలని ప్రయత్నం చేస్తున్నాయి. We cannot fight with them అయితే మనము ఆ యొక్క దయ్యాలతో యుద్ధం చేయలేం. by our strength. మన యొక్క శక్తి ద్వారా మనం దాంతో యుద్ధం చేయలేం. But praise God. అయితే దేవునికి మహిమ. For the angelic ministry. ఆమేన్. ఆ యొక్క దూతల యొక్క పరిచర్య ఉన్నది. Exodus chapter 23. ఆమేన్. 23వ అధ్యాయము. Exodus 23. నిర్గమకాండము 23వ అధ్యాయము verse 20. 23-20వ వచనం చదువుకుందాం. నిర్గమకాండం 23వ అధ్యాయము 20వ వచనం. Behold, I send an angel before thee to keep thee in the way and to bring thee into the place which I have prepared. ఆమేన్. ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి
నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. Amen. ఆమేన్. God's name be praised. దేవుని నామం స్తుతింపబడును గాక. Demons will try to stop us. చూడండి, దయ్యాలన్నీ మనల్ని ఆపడానికి ప్రయత్నం చేయొచ్చు. So God has appointed the angels. అయితే దేవుడు మన కొరకు దూతలను నియమించాడు. హల్లెలూయా. ఆమేన్. Fight against those demons. ఆమేన్. ఈ దయ్యాలతో పోరాడటానికి దేవుడు మన కోసం దూతలను నియమించాడు. Help us to reach to our destiny. ఆమేన్. కాబట్టి మనము మన యొక్క గమ్యాన్ని చేరుకోవడానికి దేవుడు మన కోసం దూతలను నియమించాడు. So promise is, my God will send his angel. ఆమేన్. కాబట్టి వాగ్దానం ఏంటంటే దేవుడు ఆయన దూతను మనకు ముందుగా పంపిస్తాడనేది. ఆమేన్. Not Gabriel, not Michael. ఆమేన్. ఏదో గాబ్రియేలు మిఖాయేలు కాదు, Not some other angels. ఆ మరొక దూత కాదు, It is God's angel. ఏమన్నది దేవుని యొక్క దూత అయి ఉన్నది. హల్లెలూయా. He will send his angel. ఆమేన్. కాబట్టి అందుకే ఆయన అన్నాడు, ఆయన యొక్క దూత, హిస్ ఏంజెల్, ఆయన యొక్క దూతను పంపిస్తాను అన్నాడు. God has his angel. అయితే దేవునికి ఆయన దూత ఉన్నట్లయితే, Jesus has his angel. యేసుక్రీస్తుకి ఆయన దూత ఉన్నట్లయితే, Every one of us are sitting here. హల్లెలూయా. ఇక్కడ కూర్చున్న మీలో ప్రతి ఒక్కరికి, ఇక్కడ కూర్చున్న మనందరికీ కూడా దూతలు ఉన్నాయి. ఆమేన్. God's name be praised. దేవుని నామం స్తుతింపబడును గాక. You know what our angels are doing? ఆమేన్. కాబట్టి దూతలు ఏం చేస్తాయో మీకు తెలుసా? While we are sitting here, ఆమేన్. మీరు కూర్చుని ఉన్నప్పుడు they are sitting there, standing in the presence of the Father. ఆమేన్. అవి తండ్రి యొక్క సన్నిధిలో సముఖమందు అవి నిలబడి ఉన్నాయి. Reporting to the Father. ఆమేన్. అవి తండ్రి దగ్గర నివేదికిస్తున్నాయి. How they are worshiping. వాడిని మన దూతలు చెప్తున్నాయి, చూసావా వాళ్ళు ఏ విధంగా ఆరాధన చేస్తున్నారని, They are praising. How they are చూసావా వాళ్ళు ఎలాగా స్తుతిస్తున్నారో, మహిమపరుస్తున్నారో అని చెప్పి చెప్తాయి. Our angel is our messenger. ఆమేన్. మన దూత ఎవరో కాదు, మన వర్తమానికుడై ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ. They are in heaven. Amen. Before the face of the Father. ఆమేన్. తండ్రి యొక్క ముఖమునందు సముఖమునందు అవన్నీ కూడా ఆ దూతలు ఉన్నాయి. Everything what we are doing here, they are reporting there. ఆమేన్. మనం ఇక్కడ చేసేదంతా కూడా దేవునికి తండ్రికి నివేదికలు ఇస్తున్నాయి, దేవునికి సమాచారం ఇస్తున్నాయి. దేవునికి మహిమ. Amen. ఆమేన్. That's why Eliezer said, ఆ ఎలియాజరు అందుకే చెప్పాడు, Lord, I don't know. అందుకే ఎలియాజరు అన్నాడు, ప్రభువా నాకు తెలియదు అంటాడు. Please help me, Lord. నాకు సహాయం చేయ ప్రభువా అన్నాడు The ఎలియాజరు. all who will come, I will go and ask her the water. ఆమేన్. అయితే నేను వెళ్ళినటువంటి స్త్రీని వెళ్ళి నీరు అడిగని చెప్తున్నాడు. And she will not only give me water, ఆమేన్. ఆమె నాకు మాత్రమే నీళ్ళు ఇవ్వడం కాదు గాని, she will tell, I will water to your camels also. ఆమెన్. కానీ ఆమె చెప్తుంది నీ ఒంటిలకు కూడా ఆమె నీళ్లు పోస్తుందని. When Eliezer came to the well, అయితే ఆ ఎలియాజరు బావి దగ్గరికి వచ్చినప్పుడు no other girls are there. అక్కడ మిగిలినటువంటి స్త్రీలు అక్కడ లేరు. The Rebecca came first. ఆమేన్. మొదటిగా రెబెకాయ అక్కడికి వచ్చింది. Rebecca came first. అయితే మొదటిగా రెబెకాయ ఎందుకు వచ్చింది? The angel went before. ఆమేన్. ఎందుకనగా ముందుగానే దూత అక్కడికి వెళ్ళిపోయింది. Rebecca. ఆమేన్. ముందుగానే దూత వెళ్ళి రెబెకాను సిద్ధపరిచింది. హల్లెలూయా. Inspired her. ఆమేన్. ఆమెను ప్రేరేపించింది. Go to the వెళ్ళు 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 బావి దగ్గరికి వెళ్ళని దూత ఆమెను ప్రేరేపించింది. right time. కాబట్టి సరైన సమయంలో The seventh angel is arriving and Rebecca also. ఆమేన్. హల్లెలూయా. ఏడవ దూత వచ్చాడు, రెబెకా వచ్చింది. ఆమేన్. Whatever he prayed in his heart, ఆమేన్. అయితే హృదయములో అతడు ఏదైతే ప్రార్థన చేశాడో, Rebecca is speaking those words. ఆమేన్. ఇతడు ఎలియాజరు దేవునికి ఏదైతే మొర్ర పెట్టాడో హృదయములో, అవే మాటలు అక్కడ రెబెకా చెప్తుంది. The angel is working both sides. అయితే ఇక దూత రెండు వైపులా పనిచేస్తుంది. హల్లెలూయా. దేవునికి మహిమ. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. Amen. గ్లోరీ. హల్లెలూయా. You know the story. మీకు తెలుసు ఆ కథ అంతా కూడా మీకు తెలుసు. After she watered the camels, అయితే ఆమె ఆ యొక్క ఒంటికి నీరు పెట్టిన తర్వాత Eliezer give gifts to her. అయితే ఎలియాజరు ఏం చేశాడంటే కొన్ని బహుమతులు ఇచ్చాడు. And he asked, is there place for meat in your house? అయితే అతను అడుగుతాడు, బహుమతులు ఇచ్చేసిన తర్వాత మీ గృహములో నాకు స్థలం ఉన్నదా అని చెప్పేసి ఎలియాజరు She అడుగుతాడు. invited her, welcome. ఆమె తెరవబడినటువంటి హృదయంతో స్వాగతం రండి అని చెప్పేసి అన్నది. Amen. When ఆమె Elijah came,
అయితే ఎలియాజరు వచ్చినప్పుడు So he started giving message Amen. to the relatives. ఆమె అయితే అతను వచ్చినప్పుడు ఎలియాజరు వచ్చినప్పుడు కుటుంబ సభ్యులందరికీ కూడా ఆ యొక్క వర్తమానం చెప్తున్నాడు ఎలియాజరు. That time ఆ సమయంలో Rebecca is not there. అక్కడ ఆ సమయంలో రెబెకా అక్కడ లేదు. Rebecca is with the angel. అయితే రెబెకా దూతతో ఉన్నదే. హల్లెలూయా. She is having fellowship with the angel. ఆమె అయితే రెబెకా ఏమో దూతతో సహవాసం చేస్తుంది, ఎలియాజరు ఏమో కుటుంబ సభ్యులతో That is why మాట్లాడుతున్నాడు. Bible say after the fellowship. ఆమె కాబట్టి బైబిల్ చెప్తుంది సహవాసం తర్వాత The next day he said, allow me to take Rebecca. ఆమె అందుకే సహవాసం అయిపోయిన తర్వాత ఎలియాజరు అడుగుతున్నాడు, నీ కుమార్తెని నాతో పంపిస్తారా అని చెప్పేసి అడిగాడు. Keep 10 days. అయితే వాళ్ళు అన్నారు 10 రోజుల సమయం కావాలి. No, 10 days, not 10 days. హల్లెలూయా. అయితే ఎలియాజరు లేదు 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 10 రోజులు కాదు అన్నాడు. Then finally they said, అయితే చివరికి వాళ్ళు అన్నారు, we will call and ask Rebecca. ఆమేన్. అయితే వాళ్ళు అన్నారు, మనము రెబెకాని పిలిచి అడుగుదాం అసలు ఏమని. That means దాని in అర్థం the conference, ఆమేన్. కాబట్టి ఆ సమావేశంలో Rebecca was not there. అయితే ఆ సమావేశంలో రెబెకా లేదు. వీళ్ళు మాట్లాడుకున్నప్పుడు రెబెకా లేదు. అయితే రెబెకా ఆ సమయంలో దూతతో సహవాసం చేస్తుంది. Praise the Lord. దేవునికి మహిమ. So it is not the seventh angel preparing her to go with her. It is the angel of God హల్లెలూయా. preparing Rebecca. ఆమేన్. Follow the angel. ఆమేన్. అయితే రెబెకాను సిద్ధపరిచింది 7వ దూత కాదు కానీ రెబెకాను సిద్ధపరిచింది దేవుని యొక్క దూత అన్నది ఎలియాజరుతో వెళ్ళడానికి సిద్ధపరిచింది. ఆమేన్. ఆమేన్. It is not we ourselves following our seventh angel William Marion Branham. It is the angel of the Lord. హల్లెలూయా. Prepare us. Amen. Say, Amen. And every word of the seventh. ఆమేన్. అయితే ఇది మనము మనంతట మనం 7వ దూతను వెంబడించడం కాదు కానీ అయితే ఆ యొక్క దేవుని దూత మనల్ని అందరినీ కూడా ఈ వర్తమానానికి ఆమేన్ చెప్పి ఈ వర్తమానాన్ని వెంబడించేలా చేసింది దేవుని యొక్క దూత అయ్యున్నది. ఆమేన్. దేవుని నామం స్తుతింపబడును గాక. Hallelujah. హల్లెలూయా. Are you not happy for that? మీరు దానికోసం సంతోషంగా లేరా? Are you not happy for that? మీరు దానికోసం సంతోషంగా ఉన్నారా? Please read Matthew chapter 18 verse 10. ఆమేన్. మత్తయి సువార్త 18వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. మత్తయి సువార్త 18:10. 18వ అధ్యాయం 10వ వచనం. ఈ చిన్నవారిలో ఒకరినైనను తృణీకరింపకుండా చూచుకొనిడి, వీరి దూతలు పరలోకమందున్న నా తండ్రి సముఖము నెల్లప్పుడు పరలోకమందు చూచుచుందురని మీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. ఆమేన్. Take heed ఆమేన్. that you despise not my reverends, my pastors, my bishops, my leaders. ఆమేన్. ఇక్కడ చూడండి. పడండి సార్. Jesus is not saying yes. ఈ చిన్న వారిలో my great pastors, yes sir. great yes preachers, great yes. evangelists, great prophets. Amen. Amen. He's saying, yes. take heed. Hallelujah. You despise not one of these Amen. little ones. హల్లెలూయా. ఆయన యేసుక్రీస్తు అన్నాడు, పెద్ద పెద్ద బోధకుల్ని లేకపోతే గొప్ప గొప్ప సేవకులను తృణీకరించొద్దని చెప్పడం లేదు కానీ ఈ చిన్న వారిలో ఒకరినైనను తృణీకరింపకుండా చూసుకోండి అన్నాడు. హల్లెలూయా. Sometimes you are thinking, oh, I am little one. Who cares for me? Who cares not cares? God cares for me. హల్లెలూయా. అయితే కొన్నిసార్లు మనం అనుకుంటాం, నేను చాలా చిన్నవాడిని, చాలా బలహీనుడిని, నన్ను ఎవరు పట్టించుకుంటారని చెప్పేసి అంటాం. కానీ మీ గురించి ఎవరు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా మీ గురించి దేవుడు పట్టించుకుంటాడు. హల్లెలూయా. Sometimes when well-educated, high-profile people, pastors, believers, they come, we give more attention to them. But poor, needy people, we don't mind. But I always remember this. ఆమేన్. హల్లెలూయా. అయితే కొన్నిసార్లు పెద్ద పెద్ద వాళ్ళు వచ్చినప్పుడు, గొప్ప గొప్ప ప్రీచర్స్, గొప్ప గొప్ప బోధకులు వచ్చినప్పుడు, డబ్బు వచ్చే వాళ్ళు వచ్చినప్పుడు మనం మన యొక్క ఏకాగ్రతను పెడతాం. అయితే దేవుడు అన్నాడు, ఈ చిన్న వారిలో ఒకరినైనా మీరు తృణీకరింపవద్దని చెప్పేసి. ఆమేన్. ఆయన అన్నాడు, నా చిన్న మంద అన్నాడు, నా చిన్న సహోదరు అన్నాడు. ఆమేన్. Not my great so and so. ఆమేన్. నా ఏదో గొప్ప పెద్ద పెద్ద అంటలేదు. హల్లెలూయా. చిన్నవారు అన్నాడు. హల్లెలూయా. For I say unto you, కాబట్టి నేను మీతో
చెప్పుచున్నాను, that in heaven ఆయన పరలోకమందు their angels do always behold the face of my Father who is in heaven. హల్లెలూయా. వీరి దూతలు పరలోకమందు నా తండ్రి సముఖమును ఎల్లప్పుడూ పరలోకమందు చూచుచుండిరి. ఆమేన్. God's name be praised. దేవుని నామము స్తుతింపబడును గాక. Do always, not sometime. ఆమేన్. ఎల్లప్పుడు, కొద్ది కాలం కాదు, కొంతసేపు కాదు, ఎల్లప్పుడు. ఆమేన్. Glory to God. దేవునికి మహిమ కలుగును గాక. Their angels plural. ఆమేన్. వారి యొక్క దూతలు అన్నాడు బహువచనము. One body. ఆమేన్. ఒక శరీరము, Many members. చాలా మంది సహోదరుల సభ్యులై ఉన్నారు. ఆమేన్. We are many. మనం చాలా మంది ఉన్నాము. That's why angels also many. ఆమేన్. కాబట్టి దూతలు కూడా చాలా ఉన్నాయి. Our angels. ఆమేన్. మన దూతలై ఉన్నాయి. We didn't see his face. ఆమేన్. మనము ఆయన యొక్క ముఖాన్ని చూడలేదు దేవుడు. Our angels. ఆమేన్. కానీ మన దూతలు See his face. ఆయన యొక్క ముఖాన్ని చూస్తున్నాయి ఎల్లప్పుడూ. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. మనము దేవుణ్ణి చూడలేదు కానీ మన దూతలు మాత్రం ఆయన ఎల్లప్పుడూ చూస్తున్నాయి. ఆమేన్. ఆమేన్. What are our angels? చూడండి, మన దూతలు ఎవరు? Is our theophany. ఆమేన్. అవి ఏమో కాదు కానీ మన థియోఫనీ శరీరాలు అయి ఉన్నాయి. ఆమేన్. They are there always before ఆమేన్. Father. అవి తండ్రి ముందు ఎల్లప్పుడూ ఉన్నాయి. That's why Paul said, ఆ కారణాన్ని బట్టి పౌలు గారు అంటున్నారు, this tabernacle dissolve. ఆమేన్. అయితే ఈ గుడారము కృషించిపోవచ్చు కానీ Enter into another tabernacle. ఆమేన్. అయితే మనం మరొక గుడారంలో ప్రవేశిస్తాము. What is that? ఏంటది? That is our theophany. అది మన యొక్క థియోఫనీ వాక్య శరీరం అయి ఉన్నది. అది మన కోసం ఎదురు చూస్తున్నది. Glory to God. దేవునికి మహిమ కలుగును గాక. That's why in 2 Corinthians chapter 5 verse 1 it says, కాబట్టి ఆ కారణాన్ని బట్టి 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో ఇలాగ రాయబడి ఉంది. 2 కొరింథీయులు 5:1. note down if at home you can go and study it. రాసుకుని మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత దాన్ని 61:01:12. 61:01:12. Question and answer. క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ లో 61:01:12 61:01:12 Yeah. క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్. So you can go through 312 paras. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత దీన్ని చదవండి. 310 onward you can go. 310వ పారాగ్రాఫ్ నుంచి మనం But I am reading చదువుకుందాం. now from 315. నేను ఇప్పుడు 215 నుంచి 315 నుంచి చదువుతున్నాను. Now you turn to the 2 Corinthians chapter 5 verse 1. It says, if the earthly tabernacle be dissolved, you know what it is? If this earthly tabernacle be dissolved, we have one already, you know, waiting. హల్లెలూయా. భూమి మీద ఈ గుడారమైనటువంటి మన శరీరము శిథిలమైపోవచ్చును గాని పరలోకమందు మన కొరకు ఒక శరీరము ఎదురు చూస్తున్నదని చెప్పేసి కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు గారు అంటున్నారు. Amen. ఆమేన్. Now if you notice in Matthew chapter 18 verse 10, అయితే మీరు మత్తయి సువార్త 18:10వ వచనం మీరు చూసినట్లయితే he was speaking about taking little children. ఆమేన్. అక్కడ చిన్న పిల్లల గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. Amen. There was little children, little tots, 3 or 4 years old. Pick them up. హల్లెలూయా. అక్కడ దేవుడు దేని గురించి మాట్లాడతాడంటే యేసుక్రీస్తు చిన్న బిడ్డలు, చిన్నారులు మరి 3-4 సంవత్సరాల వయసు కలిగినటువంటి పిల్లల్ని ఆయన తీసుకున్నాడు. They brought unto him children. ఆమేన్. వారు ఆయన యొద్దకు పిల్లల్ని తీసుకొచ్చారు. Children comes from the name of the child. ఆమేన్. అక్కడ పిల్లలు, చిన్నారులు అక్కడ యేసుక్రీస్తు వద్దకు తీసుకురాబడ్డారు. A child is just a little fellow. ఆమేన్. చిన్న పిల్లలు అనగా చిన్న బిడ్డలు, చాలా చిన్న పిల్లవాళ్ళు అయి Not an ఉన్నారు. infant, but just between that and a teenager. ఆమేన్. అయితే శిశువులు కాదు కానీ వాళ్ళు శిశువులకి మరియు ఆ టీనేజర్స్ 13 సంవత్సరాల వాళ్ళకి మధ్యలో ఉన్నటువంటి చిన్నారులు అయి ఉన్నారు. It is not responsible yet for itself. ఎస్. అయితే అది వారి యొక్క వారి కొరకు వారి యొక్క బాధ్యత కాదు. ఎస్ సార్. Amen. They are not able to they are not responsible for themselves. ఆమేన్. అయితే ఈ చిన్నారులు వారి కొరకు వారి బాధ్యత కలిగలేరు. అంటే వాళ్ళంతటా వాళ్ళు దేవుని యొద్దకు రాలేరు. And God says, ఏమని కాబట్టి యేసుక్రీస్తు అంటున్నాడు, దేవుడు అన్నాడు that you do not despise them. ఆమేన్. ఆయన అంటున్నాడు వాళ్ళంతటా వాళ్ళు రాలేరు కానీ ఆయన అన్నాడు వీళ్ళు తునీకరించొద్దు, వీళ్ళు నా దగ్గరికి తీసుకురండి అంటున్నాడు. If really take the interpretation of that word, ఆమేన్. అది నిజముగా
ఇంకా మనము కరెక్ట్ గా అనువదించినట్లయితే the word despise, అది తృణీకరించుట. that right interpretation is దానికి సరైనటువంటి అనువాదం అర్థం ఏంటంటే mistreat. ఆమె వాళ్ళని తప్పుగా వ్యవహరించడం వాళ్ళని. That means దాని అర్థం ఏంటంటే it's a high command of our God. ఆమె అది దేవుని యొక్క గొప్ప ఆజ్ఞ అయి ఉన్నది. Don't mistreat my little one. ఆమె ఆయన అన్నాడు, నా చిన్నారులు చిన్న బిడ్డల్ని తప్పుగా వాళ్ళతో వ్యవహరించొద్దు, తప్పుగా చూడొద్దు అని చెప్పేసి That means అన్నాడు. you respect them. ఆమె దాని అర్థం ఏంటంటే వాళ్ళని గౌరవించమన్నాడు చిన్న బిడ్డలు. ఆమె మీరు వాళ్ళని You ప్రేమించమన్నాడు, support them. వాళ్ళని You బలపరచమన్నాడు, encourage them. వాళ్ళని You ప్రోత్సహించమన్నాడు, bless them. వాళ్ళని దీవించమన్నాడు. Why? ఆమె ఎందుకని? Because ఎందుకనగా you notice their angels always behold my Father's face which is in heaven. ఆమేన్. ఎందుకనగా మీరు గుర్తించండి, అక్కడ తండ్రి సముఖమునందు వారి యొక్క దూతలు ఎల్లప్పుడూ తండ్రి ముఖాన్ని చూచుచున్నవి. In other words, మరొక మాటలో చెప్పాలంటే their angels, వారి యొక్క దూతలు, వారి యొక్క వర్తమానికులు, their bodies, వారి యొక్క శరీరములని మన ప్రవక్త చెప్తున్నాడు. angelic bodies, ఆమె దూతల యొక్క శరీరములని చెప్తున్నాడు. God do if they die. ఆమేన్. అవి వారు చనిపోతే వారు దాంట్లోకి వెళ్తారు. That's why we are not feared to die. ఆమేన్. కాబట్టి మనము ఇక్కడ చనిపోవడానికి లేదు. Because when you are dying, ఎందుకంటే మనం ఇక్కడ చనిపోవడానికి లేదు. మనం we are not చనిపోయినట్లయితే dying. మనం చనిపోవడానికి ఇక్కడ లేదు. ఒకవేళ చూడు, మనం చనిపోవడం కాదు, మనం నిద్రిస్తాము. ఒకవేళ మనము నిద్రించినట్లయితే we are moving from this temporary house to our eternal house. ఆమేన్. మనం ఇక్కడ చనిపోము కానీ ఒకవేళ నిద్రించినట్లయితే మనం ఈ తాత్కాలికమైన గృహంలోంచి మన యొక్క శాశ్వతమైనటువంటి గృహమైనటువంటి మన వాక్య శరీరంలో మనం అడుగు పెడతాం. ఆమేన్. If this earthly tabernacle be dissolved, we have one already waiting. Is that right? That is a body. హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఏమన్నాడంటే, భూమి మీద మన గుడారమైన ఈ నివాసం శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినది నిత్యమైనది అయిన నివాసం పరలోకమందు మన కోసం ఎదురు చూస్తుందని మనం ఎరుగున్నాము. ఆమేన్. That's why ఆ కారణాన్ని బట్టి one day ఒక రోజు the people put Peter in the jail. ఒక రోజు మీకు తెలుసు, ఆ యొక్క పేతుర్ని అక్కడ జైల్లో చెరసాల్లో పెట్టారు. అపోస్తలుల కాలంలో ఉన్న పేతుర్ని. And the church is praying for his deliverance. అయితే సంఘం అంతా కూడా పేతురు గారి యొక్క విడుదల కోసం ప్రార్థన చేస్తుంది. We had a prayer meeting in the church. ఆమేన్. అయితే అక్కడ సంఘములో వాళ్ళంతా కూడా ప్రార్థనా కూటాన్ని కలిగి The ఉన్నారు. subject is deliverance of Peter. ఆమేన్. అక్కడ అంశం ఏంటంటే పేతురు యొక్క విడుదల. ఆమేన్. 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 ఏం జరిగింది? 321 para. 321వ పారాగ్రాఫ్. Look, one night Peter was in prison. ఆమేన్. చూడండి, ఒక రాత్రి పేతురు చెరసాల్లో ఉన్నాడు. They had a prayer meeting down. ఆమేన్. ఆమేన్. They had a prayer meeting not in the upper room. ఆమేన్. డౌన్. Not in the church. Yes sir. ఆమేన్. Down at John Mark's house. ఆమేన్. ఇక్కడ చూడండి, ఇక్కడ పేతురు చెరసాల్లో ఉన్నప్పుడు వాళ్ళ యొక్క ప్రార్థనా కూడికని కలిగి ఉన్నారు. ఎక్కడంటే పైన కాదు కానీ జాన్ మార్క్ యొక్క ఇంటిలో కింద కలిగి ఉన్నారు. Today also హల్లెలూయా. we are not having prayer in the house, not at the house of హల్లెలూయా. ఆమేన్. it is in the downstairs of the house. హల్లెలూయా. కాబట్టి అక్కడ పేతురు జైల్లో ఉన్నప్పుడు అక్కడ మేడగదిలో పైన వాళ్ళు ప్రార్థనా కూడికి పెట్టలేదు. అక్కడ కూడా వాళ్ళు కిందే కూడికి పెట్టారు ప్రార్థనా కూడిగా. అదే విధంగా ఈ రాత్రి మనం కూడా ఇక్కడ జాన్ మార్కెట్ లో కింద పెట్టి ఉన్నాము. హల్లెలూయా. Glory to God. దేవునికి మహిమ. And so the angel of the Lord come in. ఆమేన్. కాబట్టి దేవుని యొక్క దూత అనగా యెహోవా యొక్క దూత దిగి వచ్చింది, కిందకి వచ్చింది. Pillar of fire. ఆమేన్. అగ్ని స్తంభం దిగి వచ్చింది. Amen. And I come. Where the pillar of fire come? ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ఎక్కడికి అగ్ని స్తంభం దిగి వచ్చింది? Amen. హల్లెలూయా. The light come down. ఆమేన్. ఆ యొక్క వెలుగు కిందకి దిగి వచ్చింది. Not in the church. చూడండి, సంఘంలోనే కాదు, Not in the prayer meeting. ప్రేయర్ రూమ్ లో కాదు, But to the jail. అయితే జైల్లోకి దిగి వచ్చింది. హల్లెలూయా. 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 Why the pillar of fire came down? ఎందుకు అగ్ని స్తంభం దిగి వచ్చింది? Sorry.
to answer the prayer of the church. ఆమేన్. సంఘము యొక్క ప్రార్థన ఆలకించి ఆ యొక్క అగ్ని స్తంభము దిగి వచ్చింది. To deliver Peter. ఆమేన్. పేతురుని చెరసాల నుంచి విడిపించడానికి సంఘము యొక్క ప్రార్థన విని అగ్ని స్తంభమే దిగి వచ్చింది. Today this prayer meeting. ఆమేన్. కాబట్టి ఈ రాత్రి ప్రార్థన కూడిక A small meeting. ఇదేదో చిన్న కూడిక కాదు. Whatever the prayer you pray tonight. ఆమేన్. ఈ రాత్రి మీరు ఏమి ప్రార్థించినా సరే It is going to bring a greater result. ఆమేన్. అది గొప్ప ఫలితాన్ని తీసుకొస్తుంది. Pray here. ఆమేన్. మీరు ఇప్పుడు ప్రార్థించండి. Somewhere the pillar of fire will come down. ఆమేన్. ఎక్కడో అగ్ని స్తంభం దిగి వస్తుంది. How some believers. ఆమేన్. The pillar of fire will come down. ఆమేన్. మీరు ఎక్కడ ప్రార్థన చేస్తే మీరు ఎవరి కోసం అయితే ప్రార్థన చేస్తారో ఆ స్థలంలోనికి అగ్ని స్తంభం దిగి వస్తుంది. ఆమేన్. కొన్నిసార్లు మీరు జైల్లో ఎవరైనా ఉండొచ్చు. In the hospital. కొంతమంది ఎవరైనా హాస్పిటల్లో ఉండొచ్చు. Maybe some of your relatives in the ICU. అయితే కొంతమంది మీ యొక్క బంధువులు ఐసీయూలో హాస్పిటల్లో ఉండొచ్చు. All the doctor says the negative report. అయితే వైద్యులంతా కూడా నెగటివ్ గా చెప్తారు. But you pray here. అయితే ఈ రాత్రి మీరు ఇక్కడ ప్రార్థన చేస్తే The Lord come down. ఆమేన్. దేవుని యొక్క దూత దిగి వస్తుంది. The negative report into positive. ఆమేన్. అయితే ప్రతికూలంగా ఉన్నటువంటి డాక్టర్ల యొక్క నివేదికను అనుకూలంగా మార్చేస్తుంది. ఆమేన్. A pillar of fire. ఆ అగ్ని స్తంభము A light come down. ఆమేన్. వెలుగు దిగి వచ్చింది, కిందకు And Peter వచ్చింది. thought he was dreaming. ఆమేన్. అయితే పేతురు అనుకున్నాడు నిద్రపోతున్నానని చెప్పేసి When అనుకున్నాడు. he seen this light come to him, ఆమేన్. అయితే వెలుగు అతని దగ్గరికి వచ్చినప్పుడు he thought not praying for the light. ఆమేన్. పేతురు ఆ వెలుగు కోసం అగ్ని స్తంభం కోసం ప్రార్థన చేయాలి. అయితే సంఘము ప్రార్థన చేస్తుంది. And పేతురు while కోసం. visiting to Peter, ఆమేన్. ఎప్పుడైతే సంఘం ప్రార్థన చేస్తుందో పేతురు గారి దగ్గరికి వెలుగు వచ్చింది. we ask for the same result tonight. ఆమేన్. ఈ రాత్రి మనం అదే ఫలితాన్ని పొందుకోలేమా? Amen. ఆమేన్. Glory to God. దేవునికి మహిమ. Amen. ఆమేన్. When I'm praying, when I'm preaching now, ఆమేన్. నేను ఇక్కడ బోధిస్తున్నప్పుడు I am praying. నేను I ప్రార్థిస్తున్నాను. am speaking. నేను మాట్లాడుతున్నాను. This afternoon we pray for a sister. Amen. What is her name? Sarmila. చూడండి, ఈ రోజు మధ్యాహ్నం మేము సమీర్ అనే సిస్టర్ కోసం ప్రార్థన చేసాం. May the pillar of fire come upon her. ఆమేన్. ఆ యొక్క అగ్ని స్తంభం ఆమె మీదకి దిగి వచ్చును గాక. ఆమేన్. What is impossible for her body, Amen. may the pillar of fire make it possible for her. ఆమేన్. ఆమె యొక్క శరీరంలో అసాధ్యమైనది ఉండొచ్చు కానీ ఆ యొక్క అగ్ని స్తంభానికి మాత్రం ఆమె శరీరాన్ని ముట్టి బాగు చేయడానికి సాధ్యం కాదు. హల్లెలూయా. It was a light. ఆమేన్. అక్కడ చెప్తున్నాడు అది ఒక వెలుగు దిగి వచ్చింది. And I believe it is the same one. I believe it is the same one with us. ఆమేన్. నేను నమ్ముతున్నాను ఆ సేమ్ అదే అగ్ని స్తంభం అదే వెలుగు ఈ రాత్రి మనతో ఉన్నది. ఆమేన్. ఆ వెలుగు అగ్ని స్తంభము పేతురుతో ఆగిపోలేదు. ఆమేన్. ఈ రాత్రి అగ్ని స్తంభం మనతో కూడా ఉన్నది. ఆయన దిగి వచ్చాడు, కిందకు వచ్చాడు. ఆమేన్. ఆయన దిగి వచ్చాడు. ఆయన ఎందుకు దిగి వచ్చాడు? అక్కడైతే పేతురుని విడిపించడానికి. ఆమేన్. ఈ రాత్రి మిమ్మల్ని నన్ను విడిపించడానికి ఆయన దిగి వచ్చాడు. ఆమేన్. మనము అదే సమస్యలోనికి వెళ్ళినప్పుడు చూడండి అదే సంగతి మరలా జరుగుతుంది. So he said, "Come, go with me." అప్పుడు ఆ దూత దిగి వచ్చి పేతురుతో అన్నది, వచ్చి నాతో నడవమన్నది. Come, go with me. నాతో రమ్మని చెప్పేసి అన్నది. What the voice of the angel? అక్కడ ఆ యొక్క దూత యొక్క స్వరం ఏంటి? When the mighty angel came, what is her voice? ఆమేన్. బలిష్ఠుడైన దూత దిగి వచ్చినప్పుడు ఆయన ఏం చెప్పాడు? Come away. చూడండి నాతో రమ్మన్నాడు. Come with me. నాతో పాటు నడవమన్నాడు. Come with me. నాతో నడవమన్నాడు. I am with you. చూడండి నేను మీతో ఉంటాను. No cancer will stop you. ఆమెన్. ఏ క్యాన్సర్ కూడా మిమ్మల్ని ఆపలేదు. Oh, no diabetes will stop you. ఏమని ఏ షుగర్ కూడా మిమ్మల్ని ఆపలేదు. No enemy will stop you. ఏ శత్రువు మిమ్మల్ని ఆపలేదు. I will make a way. నేను మీకు మార్గం తెరుస్తాను. You will just follow me. చూడండి నన్ను మీరు వెంబడించండి. No doors will stop you. ఆమేన్. ఏ ద్వారము మిమ్మల్ని ఆపలేదు. You will just follow me. కేవలం మీరు నన్ను వెంబడించండి. Automatically the gates were open. ఆమేన్. ఆటోమేటిక్ గా తనంతటా ద్వారములు తెలుసుకున్నాయి. చెరసాల ద్వారములు తెలుసుకున్నాయి. ఆమేన్. అది అక్కడ పేతురు దగ్గర జరిగినట్లయితే It is going to happen. ఆమేన్. ఈ రాత్రి ఇక్కడ మీకు జరగవచ్చు. పేతురు అక్కడ చెరసాలలో ఉన్నప్పుడు దూత వచ్చి వెంబడించమని చెప్పింది. ఎప్పుడైతే పేతురు దూతను వెంబడిస్తున్నాడో ఆ యొక్క చెరసాల యొక్క తలుపులు వాటంతటా తెరుచుకుంటున్నాయి. హల్లెలూయా. Today many of our young people, ఆమేన్.
కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి యవనస్తులు ఈ రాత్రి, many of our young sisters, ఇక్కడ ఉన్నటువంటి మనలో ఉన్నటువంటి చాలా మంది యవనస్తులైన సహోదరులు different kind of jails, ఆమేన్, వారు రకరకాల చెరసాలలో ఉన్నారు. jail of internet, చూడండి ఇంటర్నెట్ అనే చెరసాలలో ఉన్నారు. jail of drugs, చూడండి డ్రగ్స్ అనే ఆ యొక్క చెరసాలలో ఉన్నారు. jail of girlfriend, boyfriend, లేదా చూడండి గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ అనే చెరసాలలో వాళ్ళు ఉన్నారు. the prison of adultery, చూడండి వ్యభిచారం అనే చెరసాలలో వాళ్ళు ఉన్నారు. many are in the prison of drunkards. చూడండి అలా మద్యపానం అనే చెరసాలలో చాలా మంది ఉన్నారు. No, drinking is not good. ఆమేన్. చూడండి వాళ్ళకి తెలుసు మద్యపానం మంచిది కాదని వాళ్ళకి But తెలుసు, still they are not able to come out of it. కానీ వాళ్ళు ఆ యొక్క మద్యపానంలోంచి వచ్చే శక్తి సామర్థ్యాలు లేవు. ఆమేన్. వాళ్ళకి శక్తి సామర్థ్యాలు లేవు. కానీ ఈ రాత్రి మనకు ఆమేన్, ఈ రాత్రి మనకు ఒక శుభవార్త, ఆ యొక్క ఏంజెల్ దూత మనతో ఉన్నది. The angel of the Lord has come down. ఆమేన్. ప్రభువు యొక్క దూత దిగి వచ్చింది. Mighty angel. ఆమేన్. ఆ బలిష్ఠైన దూత. Who is mighty angel? ఆ బలిష్ఠైన దూత ఎవరు? It is Jesus. ఆమేన్. అది యేసుక్రీస్తు యొక్క సొంత దూత అయినది. ఆమేన్. Glory to God. దేవుని మహిమ. Do you believe this? మీరు దీన్ని నమ్ముతున్నారా? Amen. He is here tonight. ఆమేన్. ఈ రాత్రి ఆయన మన మధ్యలో ఉన్నాడు. నమ్ముతున్నారా? Why is he here? ఆయన ఇక్కడ ఎందుకున్నాడు? To release you from your alcohol, ఆమేన్. మీ యొక్క మద్యపానం యొక్క ఆత్మ నుంచి మిమ్మల్ని విడిపించడానికి ఆయన ఇక్కడ ఉన్నాడు. from your adultery మీ spirit, యొక్క వ్యభిచారపు ఆత్మ నుంచి విడిపించడానికి ఆయన మన మధ్యలో ఉన్నాడు. spirit of disobedience. ఆమేన్. అవిధేయత అనే ఆత్మ నుంచి విడిపించడానికి ఆయన మన మధ్యలో You ఉన్నాడు. just follow him. మీరు కేవలం ఆయన వెంబడించండి. Doors will be open. ఆమేన్. వెంబడించడం మొదలు పెడితే ద్వారములు అటంతటా అవే తెరుచుకుంటాయి. One after another. ఆమేన్. ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి ద్వారములు తెరుచుకుంటాయి. ఆమేన్. God's ready to pray. దేవుని నామం స్తుతింపబడును గాక. Peter is thinking in his dream. ఆ పేతురు అనుకుంటున్నాడు ఇది కళ అనుకుంటున్నాడు. Amen. ఆమేన్. But as he start walking, అయితే పేతురు నడవడం మొదలు పెట్టిన తర్వాత one door is open. ఒక ద్వారం తెరుచుకుంది. Then when the next door is open, మరొక ద్వారం తెరుచుకుంది. when he went to the city gates, చూడండి, అయితే పట్టణపు ద్వారం దగ్గరికి and వచ్చినప్పుడు it opened by itself. అయితే పట్టణపు ద్వారం దగ్గరికి వచ్చినప్పుడు And he still is thinking, దానంతటా అదే తెరుచుకుంది. and he still is thinking in his dream. అయితే ఇవన్నీ జరిగిపోతున్నాయి కానీ పేతురు అనుకుంటున్నాడు ఇంకా కళ అనుకుంటున్నాడు. హల్లెలూయా. దూత సంఘం ప్రార్థన చేయగా దూత పేతురు దగ్గరికి వెళ్ళింది. అగ్నిస్తంభం పేతురు దగ్గరికి వెళ్ళింది. చెరసాలలో ఉన్నటువంటి పేతురుని లేపింది. నన్ను వెంబడించమని చెప్పింది. పేతురు ఏం చేశాడు అంటే వెంబడించడం మొదలు పెట్టాడు. ముందు దూత వెళ్తుంది, వెనకాల పేతురు వెళ్తున్నాడు. దూత వెళ్తుంటే ద్వారాలన్నీ తెరుచుకుంటున్నాయి, వెనకాల పేతురు వెళ్తున్నాడు. అయితే పేతురు అనుకున్నాడు ఇంకా కళ అనుకుంటున్నాడు. So when he stood out there, finally, ఆమె అయితే ఆ పట్టణపు ద్వారము దగ్గరికి వచ్చినప్పుడు చివరిగా అతడు చూసినప్పుడు అక్కడ చూస్తున్నాడు. ఏంటి అని చెప్పి, ఏంటి నేను జైల్లో లేని, I am free. నేను స్వేచ్ఛగా ఉన్నాను, I am free. నేను స్వతంత్రుడే, I am free. నేను స్వతంత్రుడే. What made Peter free? ఏమేన్ పేతురుని ఏది స్వతంత్రుడిగా చేసింది? Not bishop, చూడు గొప్ప బోధకుడు కాదు, no minister, పెద్ద సేవకుడు కాదు, no CM, చూడు చీఫ్ మినిస్టర్ కాదు, no PM. ప్రధానమంత్రి కూడా కాదు. It's the angel of the Lord. అది ఆ యొక్క ప్రభువు యొక్క దూత అయి ఉన్నది. The pillar of the fire. అది అగ్ని స్తంభమై ఉన్నది. Amen. హల్లెలూయా. And the very pillar of fire is here tonight. ఆమేన్. ఈ రాత్రి ఆ అగ్ని స్తంభం ఎక్కడ ఉన్నది? Amen. ఆమేన్. Set you free. ఆమేన్. ఆ అగ్ని స్తంభం మిమ్మల్ని విడిపిస్తుంది. Free from your weakness. మీ యొక్క బలహీనత నుంచి Free విడిపిస్తుంది. from your anger. ఆమె కోపం నుంచి విడిపిస్తుంది. Free from your sickness. మీ యొక్క రోగం నుంచి విడిపిస్తుంది. ఆమేన్. Free from your finance trouble. ఆమేన్. మీ యొక్క ఆర్థిక సమస్య నుంచి విడిపిస్తుంది. ఆమేన్. స్వేచ్ఛగా మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. హల్లెలూయా. Receive your freedom tonight. ఆమేన్. ఈ రాత్రి మీ యొక్క స్వతంత్రతను పొందుకోండి. What did Peter do to free? ఆమేన్. పేతురుని ఏది స్వతంత్రునిగా చేసింది, స్వేచ్ఛగా చేసింది? Did he hire advocate? చూడండి, Some money? చూడండి, అతను ఒక పెద్ద లాయర్ వెళ్ళి వాదించాడా లేదా డబ్బులు పే చేశాడా? What did he do? ఏం చేశాడు పేతురు? పేతురు ఏం చేయలేదు. Hear the voice of the angel. హల్లెలూయా. పేతురు ఏం చేశాడంటే దూత యొక్క స్వరం విని వెంబడించాడంటే. You just hear the message. ఆమేన్. మీరు కేవలం వర్తమానాన్ని వినండి, Just follow. కేవలం వెంబడించండి. God will take care. ఆమేన్. అప్పుడు దేవుడు మీ గురించి జాగ్రత్త వహిస్తాడు. హల్లెలూయా. ఆమేన్. It was better, oh
323 para. 322. Yes. About that time, something went. ఆ సమయంలో ఏదో జరిగింది. The little damsel went to the door and said, ఆమేన్. ఒక చిన్న బాలిక, ఒక చిన్నది ఆ ద్వారం దగ్గరికి వెళ్ళి చెప్తుంది. who is the raise of the little lady said, why it is Peter. ఆ చూడండి, ఆమె ఆ చిన్న బాలిక ఏమంటుందంటే ఎందుకు అది పేతురు అని చెప్పేసి So అంటుంది. he went back and said, hey, you can stop praying now. ఆమె అప్పుడు పేతురు వెళ్ళిపోయి ఆమె అంటుందన్నమాట, చిన్న బాలిక వచ్చి ఏమని, నేను పేతురుని చూశాను, మీరు ప్రార్థించడం మానేయండి అంటుంది. మీరు ప్రార్థించడం ఆపేయండి కాదు. Peter is already here. ఆమె పేతురు ఆల్రెడీ వచ్చేసాడు. ఆయన పేతురు వచ్చి తలుపు తడుతున్నాడు. He's not in the jail. ఆయన జైల్లో లేడు. హల్లెలూయా. పేతురు వచ్చేసాడు, చిన్న బాలికలు తలుపు తీసింది. ఇప్పుడు చిన్న బాలిక వచ్చేసి సంఘం దంటుంది, ఇంకా ప్రార్థన ఆపేయండి, పేతురు ఆల్రెడీ ఇక్కడికి వచ్చేసాడు. హల్లెలూయా. ఆమేన్. Oh, they said, అప్పుడు వాళ్ళు అన్నారు, they might have caught his head of this time already. చూడండి, ఇప్పుడు వాళ్ళు అన్నారు ఇప్పటికే 325. Brother Branham knocks again, said, open up, I am coming in. ఆమేన్. బ్రదర్ బ్రహ్మాం గారు తట్టుచు ఏమన్నారంటే, తెరవండి, నేను వచ్చుచున్నాను అన్నాడు. ద్వారం తెరవండి, నేను వస్తున్నాను చెప్పేసి అన్నాడు. Where is Peter now? ఇప్పుడు పేతురు ఎక్కడ ఉన్నాడు? Peter is at the door. ఇప్పుడు పేతురు ఎక్కడ ఉన్నాడంటే ద్వారం దగ్గర ఉన్నాడు. And the little baby heard the voice. అయితే చిన్న బాలిక స్వరం విన్నది. And she ran and told her son. ఆమెనప్పుడు వెంటనే పరిగెత్తుకుని వెళ్ళి చెప్పింది ఆ సంఘానికి, Peter is knocking at the door. పేతురు తలుపు తడుతున్నాడని చెప్పింది. The church is praying. అయితే సంఘం ఇంకా ప్రార్థన చేస్తుంది. No, that is not Peter. ఆమేన్. అప్పుడు వీళ్ళు అన్నారు, అది పేతురు కాదు. That will be Peter's angel. ఆమేన్. ఆ సంఘం ఏమంటుందంటే అది పేతురు యొక్క దూత అంటుంది. That means దాని అర్థం ఏంటంటే, Peter's angel's voice is just same like Peter. హల్లెలూయా. దాని అర్థం ఏంటంటే పేతురు యొక్క దూత కూడా సేమ్ పేతురులానే ఉన్నది. హల్లెలూయా. Good, very sad part is this. చూడండి ఇక్కడ For the deliverance of Peter, Peter is delivered, but they are not ready to receive the answer of the prayer. అయితే ఇక్కడ విచారకరమైనటువంటి సంఘటన ఏంటంటే, వాళ్ళు పేతురు యొక్క విడుదల కోసం ప్రార్థన చేస్తున్నారు. అగ్నిస్తంభం వెళ్ళి దూత వెళ్ళి పేతురుని తీసుకొచ్చింది. అయితే పేతురు వచ్చిన తర్వాత వాళ్ళ ప్రార్థనకి జవాబు వచ్చినటువంటి సంఘటన వాళ్ళు గుర్తించట్లేదు, పేతురుని గుర్తించట్లేదు. Every time believers pray and problem comes, Amen. Lord, you come and take me, Lord. Lord, you come and take me. I am very hard. I don't want to live here. You come and take. When he is come, they are not ready to. హల్లెలూయా. అయితే చాలా మంది సమస్యలు ఉన్నప్పుడు, ఇబ్బందులు ఉన్నప్పుడు, రోగాల్లో ఉన్నప్పుడు ప్రార్థన చేస్తారు, ప్రభువా నేను దీన్ని భరించలేకపోతున్నాను, ప్రభువా నన్ను వచ్చి తీసుకెళ్ళిపో, ప్రభువా వచ్చి నన్ను తీసుకెళ్ళి ప్రభు అని ప్రార్థన చేస్తారు. అయితే ఆయన వచ్చినప్పుడు ఆయన వెంబడించరు, గుర్తించరు. How can he come? చూడండి, ఆయన ఏ విధంగా You only pray, come Lord, take me Lord, come Lord, take me Lord. ఆమేన్. మీరు ప్రార్థన చేస్తారు, ప్రభువా రా, ప్రభువా నన్ను తీసుకెళ్ళి, ప్రభువా రా, ప్రభువా తీసుకెళ్ళి, ప్రభువా. This also pray, please Lord, deliver our brother Peter, deliver. Peter already delivered. ఆమేన్. వీళ్ళు కూడా అలాగే ప్రార్థన చేశారు, ప్రభువా మా యొక్క పేతుని విడిపించండి, పేతుని విడిపించండి ప్రార్థన చేశారు. ప్రార్థన చేసిన వెంటనే విడిపించబడ్డాడు. అయితే వీళ్ళు గుర్తించట్లేదు. Already is at the door. అయితే పేతురు ఆల్రెడీ ద్వారం దగ్గర ఉన్నాడు. But they are not ready to open the door. అయితే వాళ్ళు ద్వారం తలుపు తీయడానికి సిద్ధపడలేదు. Our Jesus already come. మన యేసుక్రీస్తు ఇదివరకే వచ్చేసాడు. Amen. From Ephesian churches to Laodicean, he said, I am coming, I am coming, I am coming. Amen. But today, he is knocking at the door. ఆమేన్. హల్లెలూయా. ఎఫెసు సంఘకాలం నుండి లవోదికే సంఘకాలం వరకు ఆయన అన్నాడు, నేను రాబోచున్నాను, రాబోచున్నాను, రాబోచున్నాను అన్నాడు. కానీ ఈ కాలంలో ఇదిగో నేను వచ్చేసాను, తలుపు తడుతున్నాను అని చెప్పేసి అన్నాడు. అయితే మీరు ద్వారం తెరుస్తారా, తలుపు తెరుస్తారా? హల్లెలూయా. Knocking. చూడండి, ఎవరు ఆ తలుపు తడుతున్నారు? To have fellowship with you. ఎందుకు తలుపు తడుతున్నారు? Why Peter knocking? మీతో సహవాసం చేయడం. పేతురు తలుపు తట్టినట్లుగా అక్కడ పేతురు ఏ విధంగా సహవాసం చేయడానికి తలుపు తట్టాడు, ఈ రాత్రి ప్రభువు కూడా తలుపు తడుతున్నాడు. God's name be praised. దేవుని నామం స్తుతింపబడును గాక. హల్లెలూయా. He's here tonight. కాబట్టి ఈ రాత్రి, He's here tonight. ఈ రాత్రి ఆయన మన మధ్యలో ఉన్నాడు. He's here tonight. మీరు నమ్ముతున్నారు ఆయన ఇక్కడ ఉన్నాడు? ఆమేన్. God's name be praised. దేవుని నామం స్తుతింపబడును గాక. ఆమేన్. 61. 61. Amen. Okay. Yes. We'll read another message.
మరొక Before that, let us read Hebrew chapter 12 verse 22. దానికంటే ముందు మనం హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 22 చదువుకుందాం. 12:22. 12:22 హెబ్రీయులకు రాసిన పత్రిక. ఇప్పుడైతే సీయోను కొండకును జీవము గల దేవుని పట్టణమునకును అనగా పరలోకపు యెరూషలేమునకును వేవేల కొలది దూతల యొద్దకును పరలోకమందు రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకును వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మ యొద్దకును. But you are come unto Mount Zion. అయితే ఇక్కడ అంటున్నాడు 22లో, ఇప్పుడైతే మీరు సీయోను కొండకు. You are coming to Mount Zion. ఆమేన్. మీరు ఎక్కడికి వచ్చి ఉన్నారంటే సీయోను పర్వతానికి వచ్చారు. Not coming future. చూడండి, భవిష్యత్తులో రాబోవడం కాదు, already come. ఆల్రెడీ ఇదివరకు వచ్చేసారు సీయోను కొండకి. ఆమేన్. What is that Zion? ఆ సీయోన్ అంటే ఏంటి? Unto the city of the living God. ఆమేన్. సీయోన్ అనగా ఏంటంటే జీవము గల దేవుని పట్టణమై ఉన్నది. What is the city of God? ఆమేన్. దేవుని యొక్క పట్టణం అనగా ఏంటి? Is the elected, selected bride of Christ. ఆమేన్. అది ఎన్నుకోబడిన నిర్ణయించబడినటువంటి దేవుని యొక్క వధువై ఉన్నది. You are already become the residence of God. ఆమేన్. మీరు ఇదివరకే దేవుని యొక్క నివాస స్థలముగా మార్చబడ్డారు. You are the city of God. ఆమేన్. మీరే దేవుని యొక్క పట్టణమై ఉన్నారు. ఆమేన్. Amen. ఆమేన్. Did not Jesus say? ఆ యేసుక్రీస్తు చెప్పలేదా? What did Jesus say? యేసుక్రీస్తు ఏం చెప్పాడు? Amen. You are the city. You are the what do you call in Matthew chapter 5 verse 14. ఆమేన్. మత్తయి సువార్త 5:14లో You are a city set on a hill. ఆమేన్. మీరు హల్లెలూయా. అక్కడ ఏమన్నాడంటే మీరు కొండ మీద ఉన్నటువంటి పట్టణమై ఉన్నారని చెప్పేసి అన్నాడు. ఆమేన్. ఆమేన్. Glory to God. దేవునికి మహిమ కలుగును గాక. What is bride? కాబట్టి వధువు ఏమై ఉన్నది? Bride is Zion. ఆమేన్. వధువు సియోన్ అయి ఉన్నది. Amen. The city of living God. ఆమె ఆ యొక్క జీవము గల దేవుని యొక్క పట్టణమై ఉన్నది. Amen. ఆమేన్. Glory to God. దేవునికి మహిమ. The heavenly Jerusalem. చూడండి, పరలోకపు యెరూషలేము. End to end, innumerable company of angels. అక్కడ చూడండి, వేల కొలది దేవదూతుల యొద్ద కూడా మీరు వచ్చారు అన్నాడు. Amen. Amen. Where you are? మీరు ఎక్కడ ఉన్నారు? In the midst of uncountable angels. హల్లెలూయా. లెక్కకు మించినటువంటి దేవదూతల మధ్యలో మీరు ఉన్నారు, సముఖంలో ఉన్నారు. The city of living God. ఆమేన్. అక్కడ దేవుని యొక్క పట్టణము, For the people of God. అక్కడ చూడండి, అక్కడ ప్రజలు దేవుడు కలిగి ఉన్నప్పుడు The wife of the Lamb of Lord Jesus Christ. ఆమేన్. గొర్రె పిల్ల యొక్క భార్య ఎక్కడైతే ఉంటుందో Amen. ఆమేన్. ఆమె ఒంటరిగా లేదు. She's not alone. ఆమె ఒంటరిగా లేదు. Innumerable angels హల్లెలూయా. are encompassed. ఆమేన్. ఆమె ఒంటరిగా లేదు. ఆమె ఎలా ఉందంటే వేల కొలది దూతలతో ఉన్నది ఆమె. God's name be praised. దేవుని నామం స్తుతింపబడును గాక. Are you happy for that? మీరు దాని కొరకు సంతోషంగా లేరా? మీరు ఎక్కడ ఉన్నారు? We are not just under this house. మనము ఏదో ఈ గృహము ఈ యొక్క స్లాబ్ కింద లేము. No. లేదు. We are under this house. మనం ఇక్కడ ఉన్నాం, కరెక్టే. But కానీ not just under the house. అయితే కేవలం ఏదో గృహము కిందకి మాత్రమే కాదు, అక్కడ మీరు వేల కొలది లెక్కకు మించినటువంటి దూతల మధ్యలో మీరు ఉన్నారు. Amen. ఆమేన్. 53:05:06. 53:05:06. Amen. Jesus Christ is the same yesterday, today, forever. యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరం ఒక్కటే రీతిగా ఉన్నాడనే వర్తమానము 9వ పారాగ్రాఫ్ చదువు. Amen. We'll go slowly, no problem. మనం స్లోగా వెళ్దాము, కంగారు. Wonderful. చాలా అద్భుతంగా. Now we dedicate ourselves to you tonight. ఆమేన్. కాబట్టి మమ్మల్ని మేము ఈ రాత్రి మీకు ప్రతిష్ఠ చేసుకొనుచున్నాము. Are you? మీరు ఈ రాత్రి దేవునికి ప్రతిష్ఠ చేసుకుంటున్నారా? అర్పించుకుంటున్నారా? And your servants ready for service. ఆమేన్. మీ యొక్క
సేవకుల దగ్గర, మీకు సేవ చేయుచున్నటువంటి సేవకుల దగ్గర మమ్మల్ని మేము ప్రభువా మీకు సమర్పించుకుంటున్నాము. And God give us an outpouring of the Holy Spirit. ఆమేన్. మరియు దేవుడు ఈ రాత్రి ఆ యొక్క గొప్ప పరిశుద్ధాత్మ కుమ్మరింపును మన మధ్యలో కుమ్మరించును గాక. In this ground again. ఆమేన్. ఈ యొక్క స్థలములో మరలా పరిశుద్ధాత్మ యొక్క కుమ్మరింపును ఆయన అనుగ్రహించును గాక. In this city. ఆమేన్. ఈ పట్టణములో. Amen. ఆమేన్. May God's name be praised. దేవుని నామము స్తుతింపబడును గాక. Amen. Amen. May the angels of God come down into this city. ఆమేన్. దేవుని యొక్క దూతలు ఈ రాత్రి ఈ పట్టణమునకు, ఈ స్థలమునకు వచ్చును గాక. ఆమేన్. ఎటువంటి ప్రార్థన. The angels of God come down to this house. ఆమేన్. Come down to this village. ఆమేన్. Come down to this city. హల్లెలూయా. దేవుని యొక్క దూతలు మన మధ్యలోకి, ఈ గ్రామంలోనికి, ఈ పట్టణంలోనికి వచ్చును గాక. The cities around about. ఆమేన్. అయితే ఈ చుట్టూ ఉన్నటువంటి పట్టణంలో కూడా, గ్రామాల్లో కూడా, Out the country. ఈ యొక్క దేశమంతా కూడా Visit home. ఆమేన్. ఈ గృహములను సందర్శించును గాక. Just visit your home. ఆమేన్. ఈ యొక్క దూతలు మీ యొక్క గృహములను సందర్శించును గాక. Why to visit your home? ఆమేన్. ఈ దూతలు ఇక్కడ ఉన్నాయి మీ యొక్క గృహములను సందర్శించడానికి. Why? ఎందుకు? Why angels want to come to your house? ఆమేన్. ఎందుకు దూతలు మీ గృహాలను సందర్శించాలని అనుకుంటున్నాయి? Steer people. ఆమేన్. ప్రజలను రేకెత్తించడానికి, To encourage people. ఆమేన్. Inspire people. ప్రజలను ప్రోత్సహించడానికి, ప్రేరేపించడానికి ఆ దూతలు ఈ రాత్రి ఇక్కడ ఉన్నాయి. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. Without the angels' visitation. ఆమేన్. దాని అర్థం ఏంటంటే దూతల యొక్క సందర్శన లేకుండా You are tired. మనం అలసి, No zeal. No enthusiasm. ఏమేన్ మనకి అత్యుత్సాహం ఉండదు, ఉల్లాసం ఉండదు, ఉత్సాహం ఉండదు. దూతల సందర్శన లేకపోతే మనం అయితే దూతలు మిమ్మల్ని సందర్శిస్తే శక్తి వస్తుంది, ప్రేరణ వస్తుంది. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ. హల్లెలూయా. హల్లెలూయా. Visit your homes. ఏమేన్. దూతలు మీ గృహాల్ని సందర్శిస్తాయి. Let the angels visit your children. ఆమేన్. దూతలు మీ యొక్క పిల్లల్ని సందర్శిస్తాయి. Without angelic visitation. ఆ దూతల యొక్క సందర్శన లేకుండా I cannot protect our children. ఆమేన్. మన పిల్లల్ని మీరు గాని నేను గాని రక్షించలేము. Angels' presence will protect our ఆమేన్. children. దూతల యొక్క సందర్శన, వాళ్ళ యొక్క సన్నిధి మాత్రమే మీ పిల్లల్ని, నా పిల్లల్ని భద్రపరుస్తుంది. Glory to God. దేవునికి మహిమ. 55:02:21. 55:02 22 55 02 02 21 21 84. Christ. Yes. Yes, sir. 84. Yes, sir. 84 paragraph. Yes, sir. Yes, my brother. You are here. Yes. You are here. Right. నువ్వు ఇక్కడ ఉన్నావు. Amen. Amen. You are so pleased with us. ఆమేన్. ఇక్కడ చూడండి, మేము నిన్ను బట్టి చాలా సంతోషంగా ఉన్నాము. Amen. Because sinners come home. ఎందుకంటే ఆ పాపులు గృహమునకు వస్తారు. Backsliders renewing themselves to Amen. the washing of the water by the Lord. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ ప్రభువా నువ్వు ఇక్కడ ఉన్నావు, నువ్వు ఇక్కడ ఉన్నందుకు మేము సంతోషంగా ఉన్నాము. అయితే ప్రజలు, పాపులు గృహానికి వస్తారు. వెనకకు జారిపోయిన వాళ్ళు నూతనపరచుకోవడానికి వస్తారు. వాళ్ళు నీటి బాప్తిసం ద్వారా వాళ్ళు శుద్ధీకరించబడడానికి వస్తారు. And the angels of God are standing in this aisles tonight. ఆమేన్. కాబట్టి దేవుని యొక్క దూతలు ఈ ద్వీపముల మధ్యలో, అనగా ఈ రాత్రి ఈ గ్రామములో దూతలు మన మధ్యలో ఉన్నాయి. ఆమేన్. You know what is aisles means? ఎయిల్స్ అంటే మీకు అర్థం తెలుసా? A passage between the rows of the seats. That means between every rows the angels of God are here. ఆమేన్. కాబట్టి ఎయిల్స్ అంటే మీకు తెలుసా? ఇక్కడ ప్రతి వరుసలో కూడా దూతలు ఉన్నాయి. What they are doing? అవేం చేస్తున్నాయి? They are not sitting like you. అవి మీలాగా కూర్చోలేదు. The angels are standing. ఆమేన్. దూతలు నిలబడి ఉన్నాయి. ఆమేన్. You know the bodyguards never sit. Yes, sir. Yes, sir. The CM, the minister, they will sit. But bodyguards always standing. హల్లెలూయా. బాడీ గార్డ్స్, దేహ సంరక్షకులు, మీకు తెలుసు కదా, బాడీ గార్డ్స్
వాళ్ళు కూర్చోరు. సీఎం కూర్చుంటాడు, పిఎం కూర్చుంటాడు, మినిస్టర్లు కూర్చుంటారు, కానీ బాడీ గార్డ్స్ మాత్రం ఎల్లప్పుడూ వెనకాల రెడీగా ఉంటారు, నిలబడి ఉంటారు. ఆమేన్. The angels of God are standing in the aisle tonight. ఆమేన్. కాబట్టి ఈ రాత్రి మన మధ్యలో దేవుని యొక్క దూతలు నిలబడి ఉన్నాయి. Great Holy Spirit moving up and down. ఆమేన్. గొప్ప పరిశుద్ధాత్మ అటు ఇటు కదులుచున్నది. ఆమేన్. 56:06:21. 56:06:21. 56 జూన్ 26వ తారీఖు. The law having a shadow. 88 para. 56:06:21. 88 para. ఆ ధర్మశాస్త్రము ఒక ఛాయగా ఉన్నదనే వర్తమానములో 88 para. 88వ పారాగ్రాఫ్ చదువుకుందాము. Amen. See how wonderful it is written here. చూడండి, ఇక్కడ అద్భుతంగా ఇది రాయబడినది. మనం చూద్దాం దీన్ని. Amen. ఆమేన్. God let his angels have watch over us. ఆమేన్. ప్రభువా మీ యొక్క దూతలు ఇప్పుడు మమ్మల్ని గమనించుగాక. The angels of God are encamped about. ఆమేన్. మీ యొక్క దూతలు మమ్మల్ని ఆవరించుగాక, చుట్టూ ఉండుగాక. Amen. ఆమేన్. ఆమేన్. మీరు నమ్ముతున్నారా? Amen. ఆమేన్. They don't go back and forth. ఆమేన్. చూడండి, అవి వెనక్కి అటు ఇటు వెళ్ళిపోవు. They stay here. ఆమేన్. అవి ఇక్కడ నిలిచి ఉంటాయి. Not going and coming. ఆమేన్. దూతలు వస్తా వెళ్ళిపోతా ఉండవు, కానీ దూతలు మన మధ్య నిలబడి ఉంటాయి, మన చుట్టూ ఉంటాయి. Appearing and disappearing. ఆమేన్. దూతలు కనిపించడము అదృశ్యమైపోవడం కాదు, కానీ దూతలు మన మధ్యలో మన చుట్టూ నిలబడి ఉన్నాయి. ఆమేన్. అవి నిలబడి ఉన్నాయి. దేవునికి మహిమ. 24 hours. 24 గంటలు The angels are here. ఆ దూతలు ఇక్కడే ఉన్నాయి. Stay here. అవి ఇక్కడ నిలిచి ఉంటాయి. Hallelujah. హల్లెలూయా. Say, I like that. ఆమేన్. ప్రవక్త అన్నాడు, నేను దాన్ని ఇష్టపడుచున్నాను అన్నాడు. You like that. మీరు ఎంతమంది దాన్ని ఇష్టపడుచున్నారు? ఆమేన్. ఆమేన్. I like that. నేను దాన్ని My ఇష్టపడతాను. prophet like that. నా ప్రవక్త దాన్ని ఇష్టపడ్డాడు. The angels of God don't go. ఆమేన్. దేవుని యొక్క దూతలు వెళ్ళిపోవు. Stay here. ఆమేన్. అవి ఇక్కడ నిలిచి ఉంటాయి. The angels of God are encamped about those who fear him. ఆమేన్. ఆయన యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన యొక్క దూతలు ఉంటాయి. దేవునికి మహిమ. 56:08:15. 56 ఆగస్టు. Why the angels of God are here? 94 para. Faith. Sir, 56 08:15. Yes. 94. విశ్వాసం అనే వర్తమానంలో 94వ పారాగ్రాఫ్. Yes, my brother. Amen. Amen. Glory to God. దేవునికి మహిమ. Hallelujah. హల్లెలూయా. Are you happy? మీరు సంతోషంగా ఉన్నారా? Amen. Amen. In this world, ఈ ప్రపంచములో, in this building, ఈ భవనములో there are evil spirit and war. అక్కడ చూడు, ఈ భవనములో ఇక్కడ చెడ్డ దూతలు, చెడ్డ ఆత్మలు మరియు గొడవలు, యుద్ధాలు ఉన్నాయి. Christians anointed. చూడండి, క్రైస్తవులు అభిషేకించబడతారు. And the angels of God encamp about them, trying to energize them with faith. ఆమేన్. అయితే దేవుని యొక్క దూతలు వారి చుట్టూ, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరి చుట్టూ ఉండి వారిని శక్తివంతులుగా తయారు చేస్తాయి. Glory to God. ఆమేన్. Why the angel of the Lord is here? ఆమేన్. విశ్వాసముతో వాళ్ళు శక్తివంతులుగా మార్చుతాయి. Energize us with ఆమేన్. faith. దూతలు ఇక్కడ ఎందుకు ఉన్నాయంటే మనల్ని విశ్వాసం ద్వారా బలవంతులుగా చేయడానికి దూతలు ఇక్కడ ఉన్నాయి. ఆమేన్. Glory to God. దేవునికి మహిమ. I myself alone I may fail. చూడండి, నా అంతటా నేనైతే నేను కూడా విఫలమైపోతాను. The angel of the Lord. ఆమేన్. కానీ దేవుని యొక్క దూతతో మాత్రం I am more than conqueror. ఆమేన్. నేను జయించిన వానికంటే నేను గొప్పవాడిని. హల్లెలూయా. దేవునికి మహిమ. Hallelujah. హల్లెలూయా. Glory, glory, glory to God. దేవునికి మహిమ, మహిమ, దేవునికే మహిమ. Amen. ఆమేన్. 53:12:05. 53వ సంవత్సరము మే నెల 32. 30.
An angel came to a home, Zacchaeus and Elizabeth. 53:12:05. Yes. 32. Amen. Yes, sir. Amen. Amen. Praise the Lord. దేవునికి మహిమ. And before God sent Jesus to the earth, Amen. కాబట్టి ఇప్పుడు దేవుడు యేసుక్రీస్తుని భూమి మీదకి పంపడానికి ముందు He sent an angel. ఆమేన్, దేవుడు కూడా ఆయన కొరకు ముందు కూడా ఒక దూతను పంపించాడు. హల్లెలూయా. యేసుక్రీస్తుకి ముందు కూడా దేవుడు ఒక దూతను What పంపించాడు. happened in first coming heaven? ఆమేన్. హల్లెలూయా. మొదటి రాకడలో ఏదైతే జరిగిందో రెండవ రాకడలో కూడా అదే జరిగింది. The only angel came. ఆమేన్. చూడండి, దూత రావడం మాత్రమే కాదు, But that time only angel came. చూడండి, ఆ సమయంలోనే దూత రావడం కాదు, Today the mighty angel has ఆమేన్, come. ఈ టైంలో కూడా బలిష్ఠుడైన దూత దిగి వచ్చాడు. ఆమేన్. An angel came to home. ఆమేన్. చూడండి, దూత గృహమునకు వచ్చింది. Amen. ఆమేన్. Not to the church. చూడండి, సంఘానికి కాదు, Not to the church. చూడండి, సంఘంలోనికి కాదు, To a home. ఇంటికి వెళ్ళింది దూత. Amen. ఆమేన్. Amen. హల్లెలూయా. జకర్యా మరియు ఎలిజబెత్. Amen. హల్లెలూయా. The angel to come to your home. చూడండి, మీకు దూత మీ ఇంటికి రావడం మీకు ఇష్టమేనా? హల్లెలూయా. They were great renowned believers. చూడండి, అక్కడ నూతన పరచబడినటువంటి గొప్ప విశ్వాసులు ఉన్నారు. They are faithful believers. వారు మంచి నమ్మకస్తులైనటువంటి They are famous believers. వారు గొప్ప విశ్వాసులై ఉన్నారు. Amen. ఆమేన్. The angel of the Lord never visits all believers. చూడండి, దేవుని యొక్క దూత అందరు విశ్వాసుల దగ్గరికి True వెళ్ళిపోయింది. believers. నిజమైన విశ్వాసుల దగ్గరికి వెళ్ళింది. Faithful believers. విశ్వాసం కలిగిన విశ్వాసుల దగ్గరికి, మంచి నూతన పరచబడిన విశ్వాసుల దగ్గరికి వెళ్ళింది. Amen. ఆమేన్. And that is the kind of home the angel can get to. ఆమేన్. ఆ విధంగానే దూత మీ వద్దకు వస్తుంది. Amen. Amen. And you know what I think today? కాబట్టి మీకు తెలుసా, నేను ఇప్పుడు ఏమి ఆలోచిస్తున్నాను? The reason that we don't have no more angelic visitation. ఆమేన్. మనము దూతల యొక్క సందర్శనను పొందలేకపోవడానికి అసలు కారణం ఏంటంటే, Why we don't have angelic ఎందుకు visitation? మనల్ని దూతలు సందర్శించడం లేదు? It's not problem with God. అది దేవునితో సమస్య కాదు, It is problem with us. అది మనలోనే సమస్య. What is the problem? ఏంటి ఆ సమస్య ఏంటి? We who call ourselves Christians చూడండి, మనల్ని క్రైస్తవులుగా పిలుచుకుంటున్నాము. play cards half night. చూడండి, అర్ధరాత్రి వరకు మనం పేకాటలు ఆడతాము. We may not play cards in half night. చూడండి, ఇప్పుడు మనమైతే పేకాట ఆడకపోవచ్చు, But half night we chat in WhatsApp. అయితే మనం పేకాట ఆడకపోవచ్చు కానీ అర్ధరాత్రి వరకు ఫోన్ లో చాటింగ్లు, ఫోన్ వాట్సాప్ అన్ని చూసుకుంటుంటాం. హల్లెలూయా. Amen. హల్లెలూయా. Amen. Different form. చూడండి, రకరకాలుగా ఉంది పాపం అనేది. Read all true story magazines. చూడండి, మనము మ్యాగజైన్ లో ఉన్నటువంటి కథలన్నీ కూడా చదువుతాము. Having instead of listening the seventh voice, చూడండి, మనం 7వ దూత వర్తమానం విని కూడా we hear so many voices. చూడండి, మనము చాలా స్వరాలు వింటూ ఉంటాం. And that is the reason ఆ కారణాన్ని బట్టి angels don't visit us. ఆ కారణాన్ని బట్టి అక్కడ దూతలు మనల్ని You సందర్శించడం లేదు. cannot mix oil and water. మీరు నూనెను నీటిని కలపలేరు. So if you want angelic visitation, కాబట్టి మీకు దూతల యొక్క సందర్శన కావాలంటే stop all these nonsense things. కాబట్టి ఆ యొక్క అర్థం లేనటువంటి విషయాలు, బుద్ధిహీనమైనటువంటి కార్యాలన్నీ విడిచిపెట్టాలి. Put it aside. అవన్నీ పక్కన పెట్టాలి. Clean yourself. మిమ్మల్ని మీరు పవిత్రపరచుకోవాలి. ఆమేన్. Hear the voice of God. మీరు దేవుని యొక్క స్వరాన్ని వినాలి. Follow the voice of మీరు ఆ God. స్వరాన్ని వెంబడించాలి. Amen. ఆమేన్. May God's name be praised. దేవుని నామము స్తుతింపబడును గాక. 59, 59వ సంవత్సరం, 11:23. 59వ సంవత్సరము 11వ నెల Speak to the mountain. 23వ సంవత్సరంలో పర్వతంతో మాట్లాడనే, కొండతో మాట్లాడమనే వర్తమానంలో 16వ పారాగ్రాఫ్. Yes. సరే, 59 నవంబర్ 23 పారాగ్రాఫ్ 16. Dear Lord, ప్రియమైన దేవా, ప్రియమైన ప్రభువా, we are grateful to thee for the privilege of knowing thee as our personal savior. ఆమేన్. ప్రభువా, నిన్ను మా యొక్క వ్యక్తిగత రక్షకుడిగా మేము గుర్తించే భాగ్యం మాకు ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు ప్రభువా. We have passed from death unto life. ఆమేన్. మేము మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాము. And the spirit of Christ dwells in us. ఆమేన్. అక్కడ యేసు దేవుని యొక్క ఆత్మ క్రీస్తులో నివసించినట్లుగా And around us. మన మధ్యలో ఉన్నది, And among us.
మన మధ్యలో ఉన్నది, And we are his people. మరియు మేము నీ ప్రజలమై ఉన్నాము. That is called by his name. ఆమేన్. నీ యొక్క నామము చేత పిలువబడిన ప్రజలమై ఉన్నాము. And the angels are watching over us day and night. ఆమేన్. మరియు నీ యొక్క దూతలు రాత్రింబవళ్ళు మమ్మల్ని భద్రపరచుచు కావలి కాయచ్చు ఉన్నాయి. ఆమేన్. అదే నా బలమై ఉన్నది. ఆమేన్. అదే నా ధైర్యమై ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. Day and night. రాత్రింబవళ్ళు They watch over you. ఆమేన్. మనల్ని కావలి కాయచున్నవే. They never leave. ఆమేన్. వెన్నడూ కూడా విడిచిపెట్టవు. They are encamped about. ఆమేన్. అవి మన చుట్టూ ఆవరించి ఉన్నాయి. We can expect God to do much anything at any time. ఆమేన్. కాబట్టి మనము దేవుణ్ణి ఏ సమయములో ఏదైనా చెయ్యమని మనము ఆశించగలము. Because of the presence of the angels of God. ఆమేన్. ఎందుకనగా దేవుని యొక్క దూతలు ఎల్లప్పుడూ మనతోనే ఉన్నాయి కాబట్టి మనము దేవుణ్ణి ఏ సమయంలో ఏదైనా అడగవచ్చు. Why they are here? ఆమేన్. ఎందుకు అవి ఇక్కడ ఉన్నాయి? To watch us and to care for us. ఆమేన్. మన చుట్టూ ఉండి మమ్మల్ని కావలి కాయచ్చు మమ్మల్ని భద్రపరచడానికి దూతలు ఇక్కడ ఉన్నాయి. ఆమేన్. ఆమేన్. To God. దేవునికి మహిమ. Now, Father, ఆమేన్. మరియు ప్రభువా తండ్రి, we pray that angels of God will take their place tonight. ఆమేన్. కాబట్టి మేము ప్రార్థన చేస్తున్నాము, దేవుని యొక్క దూతలు వాటి యొక్క స్థానంలోకి వచ్చును గాక. Where is the place of the angel of God? ఆమేన్. ఇప్పుడు దేవుని యొక్క దూతల యొక్క స్థానము ఏదే? By the side of each believer. ఆమేన్. హల్లెలూయా. By the side of each believer. ఆమేన్. ఆయన యొక్క దూతల యొక్క స్థానం ఏంటంటే ఆయన యొక్క విశ్వాసుల పక్కనే ఉండడం. హల్లెలూయా. అవిశ్వాసుల చుట్టూ ఆయన యొక్క విశ్వాసుల పక్కనే నిలబడి ఉండటమే వాటి యొక్క స్థానమై ఉన్నది. By the side of each believer. ఆమేను. ఆయన యొక్క విశ్వాసుల పక్కనే నిలబడటం. Not some believer. కొంతమంది విశ్వాసులు కాదు, Each believer. ఆయన విశ్వాసుల పక్కనే. Throughout the building. ఆమేన్. ఈ యొక్క భవనం అంతా కూడా Has something be said and done. ఆమేన్. మీరు ఏదైనా చెప్పినప్పుడు అది జరుగుతుంది. Amen. ఆమేన్. That would cause this meeting to be a spot in your memories. ఆమేన్. కాబట్టి ఈ యొక్క కూడిక మీకు గొప్ప జ్ఞాపకార్థంగా ఉండును గాక. In our hearts, that would be remember all the days of our life. ఆమేన్. కాబట్టి మన యొక్క హృదయములో ఈ యొక్క దినమును మన యొక్క దినములన్నీ కూడా ఉంచుకొందుము గాక. ఆమేన్. You may thought this is a small meeting. ఆమేన్. మీరు అనుకోవచ్చు ఇది ఒక చిన్న మీటింగ్ అని. But this meeting will be outstanding. ఆమేన్. ఇది చాలా గొప్ప మీటింగ్ అయిన కూడిక అయినది. It's going to do something for your life. దేవుడు మీ జీవితాల్లో ఏదో చేయాలనుకుంటున్నాడు. The angel of the Lord is here. ఆమేన్. Side by side, ఆమేన్. side by దేవుని side. యొక్క దూత ఒకరి పక్కనే అలాగా ప్రతి ఒక్కరి పక్కనే ఉన్నది. ఎందుకు? Care for you. మిమ్మల్ని భద్రపరచడానికి, For you. మీకు సేవ చేయడానికి, Fight for you. మీ పక్షాన యుద్ధం చేయడానికి, మీ ప్రార్థనకి జవాబు ఇవ్వడానికి, ఆమె యొక్క అవసరం తీర్చడానికి. Whatever you say tonight, ఆమె ఈ రాత్రి మీరు ఏది పలికినా it's going to be that way. అది జరుగుతుంది. Stand to our feet. ఆమె మనమందరం కూడా లేచి నిలబడదాము. Take this opportunity. మీరు ఈ యొక్క అవకాశాన్ని తీసుకుంటారా? Fellowship with angels. ఆమె దూతలతో మీరు సహవాసం చేస్తారా? Innumerable angels are surrounded this building. ఆమె మీరు తెలుసుకోవాలి, ఖచ్చితంగా మీ పక్కన దూత ఉన్నదని They are గుర్తించాలి. not far from you. మీ ఆ దూతలు మీకు దూరంగా లేవు. Side by side, standing with you. అవి పక్కనే ఒకరి పక్కన ఒక దూత అలాగా దూతలు. ఆమేన్. వాటితో మాట్లాడండి, మీరు మాట్లాడండి, మీరు పలకండి, దేవుణ్ణి ఆరాధించండి, మొదలు పెట్టండి. They will not leave you. ఆ దూతలు మిమ్మల్ని విడిచిపెట్టవు. Day and night they are watching over your life. ఆమేన్. రాత్రి పగళ్ళు అవి మిమ్మల్ని కావలి కాల్చున్నాయి. They are here for your service. ఆమేన్. అవి మీకు సేవ చేయడానికి ఉన్నాయి. They are here for your blessing. అవి మిమ్మల్ని దీవించడానికి ఉన్నాయి. For your protection. అవి మిమ్మల్ని భద్రపరచడానికి ఉన్నాయి. For your edification. ఆమేన్. అవి మీ యొక్క క్షేమాభివృద్ధి కొరకున్నవే. Do this opportunity tonight. ఈ యొక్క గొప్ప అవకాశాలు మీరు పోగొట్టుకోవద్దు. Come to your house. ఆమేన్. దూతల్ని మీ గృహములకు తీసుకువెళ్ళండి. Prepare your hearts, prepare your lives. ఆమేన్. మీ యొక్క గృహములను సిద్ధపరచుకోండి, మీ యొక్క జీవితాలను సిద్ధపరచుకోండి. Invitation. ఆమేన్. దేవుని యొక్క దూతల యొక్క సందర్శన కొరకు మిమ్మల్ని సిద్ధపరచుకోండి. Angelic fellowship. ఆమేన్. దూతలతో సహవాసం చేయడానికి Hear their voice. ఆమేన్. దూతల యొక్క స్వరం వినండి, Follow. మీరు
మధ్యలో ఉన్నాయి. ఓ పరలోకపు దూతలు, ఓ మన దూతలు మన పక్కనే ఉన్నాయి. ఓ ఆ దూతలు నేను ప్రార్థించేలా చేస్తున్నాయి. ఆ దూతలు నువ్వు దేవుడు మొర్ర బిడ్డలా చేస్తున్నాయి. ఆ దూతలు మనం భద్రపరచడానికి ఇక్కడ ఉన్నాయి, మనం కాపాడడానికి ఉన్నాయి. ఓ మన డే అండ్ నైట్ వాచ్ చేస్తా ఉన్నాయి. ఓ మనం కాపాడుతా ఉన్నాయి. ఓ కృంగిని వేళ బలపరుస్తా ఉన్నాయి. ఓ తప్పిపోతున్నప్పుడు సరి చేస్తా ఉన్నాయి. ఓ మన దూతలు ఈ రాత్రి మన మధ్యలో ఉన్నాయి. ఓ నిత్యము వారి యొక్క దూతలు ఓ ఇక్కడే ఉన్నాయి. ఓ హల్లెలూయా, బలిష్ఠుడు దూత ఇక్కడే ఉన్నాడు. ఓ నీ దూత నా దూత కూడా ఇక్కడే ఉన్నది. ఓ విలియం బ్రానమ్ అంటున్నాడు, ఆ దూతలను చాలా ఎక్కువగా ఆకర్షిస్తుంది అంటున్నాడు. ఓ విలియం బ్రానమ్ తన దూతను చూసినప్పుడు, ఆ మేఘములో 7 దూతలు వచ్చినప్పుడు, ఓ 7 దూతలు వచ్చినప్పుడు, ఓ విలియం బ్రానమ్ నా దూత నేను చూస్తున్నాను. ఓ ఆ దూత నన్ను ఆకర్షిస్తుంది అంటున్నాడు. ఈ రాత్రి మన దూతలు మనం ఆకర్షిస్తున్నాయా? ఆ దూతను చూడగలుగుతున్నావా? ఓ ఈ రాత్రి అదే దూత ఓ ఈ స్థలంలోకి వచ్చింది. జాన్ మార్క్ ఇంట్లోకి వచ్చిన అదే దూత ఇక్కడ కైలకులు జోసెఫ్ ఇంటికి వచ్చింది. ఓ అదే సంఘంతో మాట్లాడే అదే దూత ఈరోజు మనతో మాట్లాడుతా ఉంది. ఓ ఆ గొప్ప ఏంజెల్ ఆఫ్ గాడ్, ఓ నీ దూత ఇక్కడే ఉంది. ఓ ప్రతి ఒక్కరి పక్కన ఉంది. ఇక్కడ ఏదో 50 మంది లేము గాని ఈ రాత్రి 100 మంది ఉన్నాం. ఎక్కడ ఈ రాత్రి 100 మంది ఉన్నాం మేము. ఎవరైతే ఆన్లైన్ లో వింటున్నారు, మీ పక్కనే దూత ఉన్నది, మీ పక్కనే దూత ఉన్నది. ఆ దూతలను ఆకర్షిస్తున్నాడు ప్రవక్త. ఈరోజు నీ దూత నేను ఆకర్షించాలి. ఓ నిన్ను కాపాడే దూత, నేను మోకాళ్ళు వేయించే దూత, ఓ నిన్ను భద్రపరిచే దూత రాత్రి పగలు కూడా నీతో ఉంది. ఏదో కనబడి వెళ్ళిపోయేది కాదు, ఎల్లప్పుడూ నీతోనే ఉంటుంది. ఇక్కడే ఉంది సోదరి సోదరుడా. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో, నువ్వు పని చేసుకున్న నీతో ఉంటుంది, నువ్వు పడుకున్న నీతోనే ఉంటుంది, నువ్వు జాబ్ చేస్తున్న నీతోనే ఉంటుంది. నువ్వు ఎక్కడికి వెళ్ళు, ప్రతి చోటగా దూత వస్తా ఉంది, ప్రతి చోటగా దూత వస్తా ఉంది. ఈ రాత్రి ఆ దూత ఈ రోజు మన యొద్దన ఉంది. ఓ ఈ యొక్క ఆ రోజు జాన్ మార్క్ ఇంటి లోపట ఓ కింద ఆ దూత వస్తే, ఈ రోజు జోసెఫ్ గారి ఇంటి దగ్గరికి దూత వచ్చింది. ఏదో కేవలము ఏదో ఒక దూత కాదు వస్తా, అనేక దూతలు ఉన్నాయి ఇక్కడ. సోదరుడా, నీ దూత ఇక్కడ ఉంది రాత్రి, నా దూత ఉంది ఇక్కడ రాత్రి. ఓ దేవా, ఆ దూత మనల్ని కాపాడుతా ఉంది. ఈ రోజు దూతలతో సహవాసం చేస్తున్నాం. ఈ రోజు సహవాసము ఈ దూతలతో సహవాసం అయినది. ఆ రోజు రెబ్కా లోపడుండి తన దూతతో సహవాసం చేస్తా ఉంది. ఈ రోజు నువ్వు ఎందుకు వచ్చావు తెలుసా? నీ దూత నువ్వు చూడడానికి వచ్చావు. ఓ విలియం బ్రానమ్ చెప్పాడు కదా, ఆ 7 దూతల సమూహములో ఓ ఆ బయలుశ్రేణ దూత గారి మేఘం దగ్గరికి వచ్చినప్పుడు ఆ 7వ దూత నన్ను ఆకర్షిస్తుంది అన్నది. ఓ నిజంగా విలియం బ్రానమ్ దూత విలియం బ్రానమ్ ఆకర్షిస్తే, ఈరోజు నీ దూత కూడా నేను ఆకర్షిస్తాను. ఆ దూత ఇక్కడే ఉందంటున్నాడు. ఓ అని చెప్తా ఉన్నాడు, ఇక్కడే ఉందంట. అది ఏదో మన వదిలేసి వెళ్ళిపోయేది కాదది, ఏదో మన దగ్గర కనబడి వెళ్ళిపోయేది కాదది. ఓ ఎందుకంటే నీ దూతను విడిచిపెట్టదు, నీ దూతను విడిచిపెట్టదు. ఓ చేతులెత్తి ఆమె చెప్పేలా చేసేది, ప్రార్థించే చేసేది అదే దూత, మొర్రపెట్టేలా చేసేది అదే దూత, వాక్యం వినేటట్టుగా చేసేది అదే దూత, నీకు ఉద్యమం తీసుకొచ్చేది కూడా అదే దూత. ఉద్యమం ఏదో బిషప్ ద్వారానో ఏదో పెద్ద పెద్ద బాలుకుల ద్వారా కాదు, కానీ ఈ ఆ దూత ద్వారా నీకు ఉద్యమం ఇస్తున్నా. ఈ రాత్రి ఆ దూత ఇక్కడే ఉంది, ప్రతి పట్టణంలో ఉంది. ఓ ఈ రోజు నిత్యంగా అనేక మార్లు ఓ నీ ప్రమాదాల నుంచి తప్పించేది అదే, ఓ నీ యొక్క తొందరపాటు నుంచి తప్పించేది అదే, ఓ నీ ఉద్రేకాల నుంచి కాపాడేది అదే దూత ఉన్నది. ఓ రోజు నిత్యంగా అదే దూత మన మధ్యలో ఉన్నది. ప్రియ సోదరి సోదరులారా, ఎంతో అద్భుతమైనటువంటి విషయం ఈ రోజు. ఓ నిజంగా మన దూత ఉంది ఇక్కడ, మన దూత ఉంది ఇక్కడ, మన దూత ఉంది ఇక్కడ, నా దూత ఉంది ఇక్కడ. ఈ రాత్రి నా దూత ఉన్నది ఇక్కడ, ఈ రాత్రి నా దూత ఉంది ఇక్కడ. ఓ ప్రియ సోదరి సోదరు, ఆ దూత మనల్ని కాపాడుతాం. చక్కని విషయాలు రాత్రి విన్నాము, చక్కని విషయాలు విన్నాము. ఆ రోజు పేతురుతో మాట్లాడి నువ్వు బయటికి రమ్మని పిలిచింది, అది చెరసాల నుంచి బయట తీసుకొచ్చింది. ఓ చెరసాల నుంచి బయట తీసుకొచ్చింది. అందరూ అనుకుంటున్నారంట, ఓ పేతురు తల తీసేసారేమో, ఇది పేతురు కాదేమో అంటున్నారంట. ఓ నిజంగా పేతురు దూత పేతురుకి ఎలా ఉన్నారు అంటే, మరి నీ దూత నువ్వు ఒకలా ఉంటారా? హల్లెలూయా. ఈ రాత్రి నా దూత నేను ఒకేలా ఉంటామా? ఎందుకు వచ్చిందా దూత? ఓ విడిపించడానికి, మన విమోచించడానికి వచ్చింది. ఓ ప్రియ సోదరి సోదరులారా,
ఆ దూత మన దగ్గరనే ఉంది. ఆ దూత మనల్ని గమనిస్తా ఉంది. ఓ ఆ దూతను గమనిస్తుంది. ఓ దూతకు కోపం రేపొద్దు అన్నాడు. ఓ ప్రియ సోదరి సోదరులారా, మనం గమనిస్తుంది. నువ్వేం చేస్తున్నావు, ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వేం చేస్తున్నావు, ఓ నేను గమనిస్తా ఉంది. దుఃఖ పెట్టొద్దు దూతని. ఓ మన జీవితాలు సరి చేసుకుందాం. ఆ దూతను దుఃఖ పెట్టొద్దు, మనం సరి చేసుకుందాం. ఆ గొప్ప దూత ఇప్పుడు మనం కాపాడడానికి వస్తావు, మనం భద్రపరచడానికి వస్తావు. ఓ నిజంగా ఓ అది ఏలి ఆ గృహలో ఉన్నప్పుడు ఏలి దగ్గరికి వెళ్ళింది ఆ దూత. ఓ ఈ రోజు నువ్వెక్కడో ఇంటికి వస్తాది అది. ఓ నువ్వు అనుకుంటున్నా ఎవరు నన్ను చూడట్లేదు అనుకుంటున్నావు, కానీ దూత వస్తా ఉంది. ఓ దూత వస్తున్నప్పుడు ఓ నువ్వు చాలా శ్రద్ధగా భక్తిగా దానికి లోబడుతూ ఓ నువ్వు వాక్యం తిరుగుతూ ఉన్నావు. ప్రభుకు సమర్పించుకోండి, మనం ప్రార్థన చేసుకుని వెళ్దాము. ఈ రాత్రి అద్భుతమైన వర్తమానాన్ని దూతల సహవాసమైనది. ఈ రోజు ఆ యొక్క స్పిరిచువల్ రీలంలోకి నువ్వు వెళ్తే, అనగా ఆత్మ సంబంధమైనటువంటి ఆ యొక్క లోకంలోనికి రాజ్యంలోకి నువ్వు వెళ్ళినట్లయితే నీకు అర్థమవుతుంది. ఈ రోజు కూడుకున్నది 50 మంది కాదండి, 100 మంది ఉన్నాం ఇక్కడ. 100 మంది ఎక్కడి నుంచి వచ్చారండి? ఒకరొకరు ఇద్దరుగా వచ్చారు ఇక్కడికి. ఓ నేను ఇద్దరుగా ఉన్నాను, ప్రసంగం చేసిన ఇద్దరుగా ఉన్నారు, తర్జుమా చేసిన వాళ్ళు ఇద్దరుగా ఉన్నారు. ఓ ఇక్కడ అనేక మంది ఉన్నారు. ఓ ఇక్కడ అంతా దూతల సన్నిధి. ఓ నువ్వు చూడగలిగినట్లయితే ఏదో వెలుచూపుని బట్టి కాదు, ఏదో ఊహలతో కాదు, కానీ బై ఫెయిత్ ప్రభుకి చెప్పాడు. వాక్యం చెప్తా ఉంది, ఆయన ఎందుకు భయభక్తులు కలవారు ఆయన దూతలు ఉండి కావలు గాయిస్తున్నాయి. ఓ నిజంగా అదే దూత మన్నది. ఓ ఆ దూతతో మీరు వెళ్ళండి. ఎక్కడికి వెళ్తున్నారు? దూతతో మీరు వెళ్ళండి. గాడ్ బ్లెస్. దేవుడు మిమ్మల్ని దీవించండి. మనం ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వోన్నతుడా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. రాత్రి నీ కోపాలను నిలబెట్టుకుని అద్భుతమైన విషయాలు మాట్లాడుతుంటే, ఓ దావీదుగో మాకు ఒక దూత ఉందని, అది ఎక్కడో మాకు దూరంగా లేదు, మా పక్కనే ఉందని ఈ రోజు బలిష్ఠైన దూతగా నువ్వు దిగి వచ్చినావు. ఎంత గొప్ప సాక్షి సమూహము ఆవరించినప్పుడు ప్రభు, ఓ దేవ 7 దూతల సమూహం వచ్చినప్పుడు, ఓ దేవదిగో మా గుడారాలు కూడా వచ్చాయి, మా దూతలు కూడా వచ్చాయి ప్రభు. ఈ రోజు ఆ దూత ఎక్కడో లేదు, కానీ ఆ దూత నా పక్కనే ఉన్నది. నమ్ముతున్నాను ప్రభు. అదే ప్రభు నీ సన్నిధికి వచ్చేలా చేస్తుంది. ఓ అదే నేను ప్రార్థించేలా చేస్తుంది. అదే నీ వాక్యాన్ని గ్రహించేలా చేస్తుంది. నీ రహస్యం బయలుపరుస్తా ఉంది. ఆ దూత ఇక్కడే ఉందని మేము నమ్ముతున్నాము. ఓ విలియం బ్రాండన్ దూత విలియం బ్రాండన్ని దానికి ఆకర్షించినప్పుడు మా దూత ప్రభావం ఆకర్షిస్తుందని మేము నమ్ముతున్నాము. నాయన ఒక దూత ఉందని నమ్ముతున్నాము. నిశ్చయంగా అది మా దగ్గరే ఉందని నమ్ముతున్నాము. ఓ నాకు కుడి పక్కన ఉందని నమ్ముతున్నాము. తండ్రి నీకు కృతజ్ఞతలు ప్రభు, నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాము. తప్పక ప్రభు వాక్యం అందరిలో ఫలింప చేయండి. వాక్యం ఇతర దైవదారులు ప్రభు మలికని దీవించండి, మీరు ఆశీర్వదించండి. ఇంకా బలపరచడానికి కుటుంబాన్ని పరిచయం దీవించండి. అలాగే అనువదించినటువంటి సోదరు విజయబాబు గారిని మీరు దీవించండి. ఆయన పరిచయం, ఆయన కుటుంబాన్ని ఆయన చేస్తున్న పరిచయం కూడా దీవించండి. దేవ మీరు వాడుకోమని కోరుతా ఉన్నాం. అలాగే గుడికి ఏర్పాటు చేసుకున్నటువంటి జోసెఫ్ గారి కుటుంబాన్ని దీవించండి. ఓ తన భార్య బిడ్డలు మీరు ఆశీర్వదించండి. ఓ దూర ప్రాంతంలో ఉన్న కుమారులు ఎంతో బలహీనంగా ఉన్నారు, వారిని కూడా మీరు స్వస్థపరచండి. తండ్రి నీకు ప్రశస్తమైన స్థలాలకు అప్పగిస్తున్నాము. సహోదరులందరూ మీరు దీవించండి. కనకాలక ప్రాంతంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి. శ్రీని గారి కుటుంబాన్ని, గణేష్ గారి కుటుంబాన్ని, ఇస్సాక్ గారి కుటుంబాన్ని, కృపానందం గారి కుటుంబాన్ని, కృపాపాల్ గారి కుటుంబాన్ని, ఓ దేవ అనేక మంది సిస్టర్స్ వచ్చారు నాయన. అలాగే రోఫర్స్ రాజేష్ కుటుంబాన్ని ఓ దేవ ప్రభు అనేక మంది సహోదరులు, అనూస్ గారి కుటుంబం ఆయన అనేక మంది వచ్చారు ప్రభు, సహోదరులు వచ్చారు నాయన. అందరిని మీరు దీవించండి. ప్రతి ఒక్కరి ఇక్కడ నుండి ప్రభు ఒక్కరిగా కాదు కానీ ప్రతి ఒక్కరిగా వెళ్ళాలి. అటువంటి ప్రభు బయలుపాడుతూ నడిపించాలి. ఇంతవరకు చక్కగా నడిపించావు తండ్రి. ఆన్లైన్ ద్వారా ఎవరైతే విన్నారో ప్రభు, మిక్సెల్ఆర్ ద్వారా ప్రభు ఎవరైతే వాక్యాన్ని విన్నారో వారితో కూడా నువ్వు ఉన్నావు. వారు తప్పనిసరిగా గ్రహించే కృప వారికి దయచేయండి. వీళ్ళందరినీ దీవించి ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరిని కూడా నీ ప్రశస్తమైన స్థలానికి అప్పగించు. ఇంతవరకు జరిగించి నీ కూడికిని బట్టి ప్రభు నీకే స్తుతి మహిమ ఘనత ప్రభువులు చెల్లిస్తున్నాం. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అద్భుతమైన కృప ఈ రాత్రి వాక్యమిత్ర దైవజనులకు అనువాదం చేసిన సోదరుడికి, అలాగే కూడికి ఏర్పరిచిన కుటుంబానికి, ఇక్కడ ఉన్నటువంటి సకల పరిశుద్ధులకు ఆయన కృప సదా తోడుగా ఉండి ఆ యొక్క ఏంజలిక్ విజిటేషన్, ఏంజలిక్ ఫెలోషిప్ ఇచ్చి ఆ గొప్ప నిత్యత్వంలోనికి ఎతవాట్లోనికి ప్రభు నిశ్చయముగా మనందరినీ కూడా నడిపించినగాక. ఆమేన్. 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 మే గాడ్ బ్లెస్ యు. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. అందరికీ గాడ్ బ్లెస్ యు.